వెల్కమ్ ప్రవీణ్ కుమార్ అంకేని మాజీ సర్పంచ్ అనొచ్చా లేకపోతే సర్పంచ్? మాజీ సర్పంచ్ అనొచ్చు, అయిపోయింది ఆల్రెడీ ఎట్లయినా. మరి మళ్ళీ నెక్స్ట్ రిజర్వేషన్ బట్టి ఉంటుంది. అంటే యాక్చువల్లీ నేను రాష్ట్రం కూడా జనరల్గా గెలిచిన, ఇప్పుడు సర్పంచ్ ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ చూద్దాం, ఇంకా పోస్ట్ మా ఇంతకుముందు ఉన్న మా ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు ఏదైనా అవకాశం ఇస్తే చేస్తాం. ఇంకా మీరు నెక్స్ట్ మీ దాని పైన పోస్ట్ ఏదైనా జడ్పీటీసీ కానీ ఇంకేదైనా కానీ. ఇది సంగారెడ్డికి దగ్గరనే కదా? ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి సంగారెడ్డికి? సంగారెడ్డికి 1 కిలోమీటరే. సంగారెడ్డి ఓల్డ్ బస్ స్టాండ్ అంటే యాక్చువల్లీ సంగారెడ్డి శివారు మా శివారు రెండు ఆనుకునే ఉంటాయి అవి. మరి మున్సిపల్ అయ్యే ఛాన్సెస్ లేవా? మున్సిపల్ అయ్యే ఛాన్స్ ఇప్పుడు లేదులే. యాక్చువల్లీ ఇంతకుముందు ఉండే లాస్ట్ 5 years కిందనే కొన్ని పంచాయతీలు మున్సిపల్ కలిసినాయి. అది ఇప్పుడు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఏది కార్పొరేషన్లు చేస్తామని చెప్పి. హెచ్ఎండిఓ లిమిట్స్లో ఉన్న ప్రతిదీ మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ హెచ్ఎండిఓ లిమిట్స్లో ఉన్న ప్రతిదీ కూడా కార్పొరేషన్ చేద్దామని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మేబీ అదే అవుతుందో కాదు తెలియదు, కానీ అయితే మాత్రం కార్పొరేషన్ ఉంటుంది. కార్పొరేటర్ నిలబడతాం. అప్పుడు అయితే నిలబడతావు కార్పొరేటర్, అవకాశం దొరుకుతుంది. 100% నిలబడతాం. ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు దొరుకుతుంది నాకు మళ్ళీ పక్కా అవకాశం అనేది? ఎట్లా అంటే కార్పొరేషన్ యాక్చువల్గా ఇప్పుడు నీకు మా ఊర్లో అయితే నేను చేసిన పని అంటే అంతా కూడా చాలా మంచిగా చేసిన. యాక్చువల్ నాకు టైం అయితే ఉండదు. నేను బిజినెస్ ఒకటి సర్పంచ్ ఒకటే కాదు కదా, నేను బిజినెస్ కూడా చేస్తాను, రిజిస్టర్ బిజినెస్ చేస్తాను. కాబట్టి ఇవాళ వస్తున్నప్పుడు కాదనలేము కదా. ఒక టైం మనకి ఏదైనా టైం ఉన్నా బిజీ ఉన్నా ఆ టైంలో కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని వాళ్ళు వర్క్ చేసి నా టైం నా పని చేసుకున్న తర్వాత. కానీ సర్పంచ్ పెట్టుకొని సంగారెడ్డిలో ఎట్లా నడిపిస్తున్నావు? నడపడం ఏముంటుంది ఐజాక్? అది ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, సంగారెడ్డి కౌన్సిలర్స్ కూడా ఉంటారు. ఎగ్జాంపుల్ నాని తీసుకో, శ్రీకాంత్ తెలుసు కదా వాడు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా నాకు తెలిసిన ఫ్రెండ్స్ కౌన్సిలర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళతో నాకు ఆల్రెడీ ముందు నుంచే నాకు వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంది. అదొకటి మళ్ళీ జగ్గారెడ్డికి జగ్గారెడ్డికి కొంచెం నేను దగ్గర కాబట్టి, దగ్గర అంటే అందరూ దగ్గరే, వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నా కాబట్టి. కానీ యూత్కి ఎంకరేజ్ చేస్తాడు కదా మస్తు జగ్గారెడ్డి సార్. చాలా బాగా చేస్తాడు. అట్లా ఏం లేదు, యూత్కి ఎంకరేజ్ చేసేట్లో మంచిగా ఉంటాడు. యంగెస్ట్ ఎమ్మెల్యే 28 years ఓల్డ్కే అయింది ఆయన. అవునవును, 28 yearsకి అయితే మనం ఉత్త ఆవార తిరుగుడు తిరుగుతున్నాం. నేను 28 సంవత్సరాలు ఉన్నప్పుడు అయితే మనం ఏమీ లేవు. అంటే పొలిటికల్గా అయితే లేవు మనం. యాక్చువల్లీ పొలిటికల్ అసలు ఆలోచన కూడా నాకు లేకుండే. ఎట్లయింది ఈ రూట్? అంటే యాక్చువల్గా నేను పొలిటికల్కి రావాలని ఎప్పుడు కూడా నేను అనుకోలే, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కాకపోతే ఒకసారి జగ్గారెడ్డి గారిని ఒక కేసు విషయంలో ఏదో అరెస్ట్ చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ స్టార్టింగ్ ఫస్ట్ పీరియడ్లో ఏదో కేసులో అప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత చాలామంది పబ్లిక్ చాలామంది కూడా ఫీల్ అయ్యారు. అంటే కావాలని చేస్తారు అప్పుడు ఆయన ఎమ్మెల్యే ఓడిపోయింది అప్పుడు ఆ టైంలో. ఆయన కావాలని చేస్తారు జగ్గారెడ్డి మీద, కావాలని చెప్పి మీద పగబట్టి కావాలని చేస్తారు గవర్నమెంట్ అని చెప్పి పబ్లిక్ అందరికి, నాకే కాదు పబ్లిక్ అందరూ కూడా బాగా ఫీల్ అవుతుండే. దాంట్లో నేను కూడా ఫీల్ అయ్యి ఆయన అంటే ఇంచుమించు 14 రోజులు 15 రోజులు జైల్లో ఉన్నాను అనుకుంటా నాకు తెలిసి. ఆ టైంలో నాకు కూడా ఎందుకు అంటే సపోర్ట్ చేయాలనిపించింది జగ్గారెడ్డి. అంటే అంతకుముందు నేను ఆయన లైక్ చేస్తుండే, ఆ జైలుకి పోయిన తర్వాత నాకు కూడా నేను సపోర్ట్ చేయాలి, ఆయనతో సపోర్ట్ ఉండాలి అని అట్లా స్టార్ట్ అయిపోయినా. ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటే జగ్గారెడ్డి సార్కి ప్రజలు, అంటే నేను ఇంక్లూడింగ్ బీయింగ్ ఏ సంగారెడ్డి ఓటర్, ఎందుకో ఆయనకు ఉన్న కరిజ్మాకి ఆయన ఎంబడి పోవాలనేది అయితే ఆశ అందరికి ఉంటుంది. యాజ్ ఎ యూత్ అందరికీ ఉంటుంది. యూత్కి బాగా ఎంకరేజ్మెంట్, గరీబోళ్ళకు చేశాడు కాబట్టి తప్పులేదు. గరీబోళ్ళకి అయితే చాలా రకంగా హెల్ప్ చేసాడు. అంటే చెప్పుకోడైనా ఇప్పుడు అందరిలాగా ఇప్పుడు కొందరు ఉంటారు, ఇప్పుడు 5,000 10,000 ఇచ్చి వాళ్ళు ఫోటోలు దిగి పేపర్లు వేసుకున్నాడో లేకపోతే స్టేటస్లు పెట్టుకోవడం అలాంటివి చేసుకుంటారు కొందరు. కానీ ఆ టైప్ కాదు, ఆయన లక్షలు ఇస్తాడు కానీ ఎవరికి తెలియదు. ఆయన ఇచ్చిన విషయం ఎవరికి తెలియదు. తీసుకుని హెల్ప్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు ఆయనకు మాత్రం తెలుసు, ఇంకొకరికి చెప్పాడు ఆయన. ఆ టైప్ కాదు ఆయన. అవును విన్నా. అట్లా ఇప్పటి నుంచి కాదు, ఆయన నాకు తెలిసి చెప్తున్నా, ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా నాకు చూసిన అప్పటి నుంచి చాలా అంటే చాలా డబ్బులు విపరీతంగా పేదలకు పంచుతాడు. ఆస్తులు అయితే ఏం కూడా పెట్టుకోలేదు. అట్లా అయితే ఆస్తులు అయితే ఏం లేవు. నాకు తెలుసు కదా, నేను దగ్గర నుంచి చాలా చూసిన కాబట్టి ఆస్తులు అట్లాంటివి ఏమీ లేవు. సర్పంచ్ ఎప్పుడైతే నేను నిలబడాలని అనుకున్నానో ఆ టైం నాకు జగ్గర గుర్తు కూడా పట్టలేదు. నాకు అప్పటికి సర్పంచ్ గెలిచిన కొన్ని మంత్స్ తర్వాత కొంచెం అంటే మాకు దగ్గర అయింది అంతేగాని అంతకుముందు కాంగ్రెస్ నుంచి నిలబడ్డాక కూడా అంటే తెలియదు. అదే కాంగ్రెస్ అని కాదు, యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ నా సర్పంచ్ ఎలక్షన్ ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినాయి. అప్పుడు జగ్గారెడ్డి గారికి నేను సపోర్ట్ చేసిన. సపోర్ట్ అంటే ఆయన తరఫున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన తరఫున నేను మా ఊర్లో ప్రచారం చేసినాం. ఆ ప్రచారం చేస్తుంటే అంటే మా ఊర్లో ఆయనకు సంబంధించిన ఉంటారు అప్పటికి, మా ఊర్లో కాంగ్రెస్ లీడర్ ఉన్నారు కాబట్టి ఆ లీడర్లు కొందరు జగ్గారెడ్డికి చెప్పారు, అంటే ఇట్లా పర్సన్ యూత్ అబ్బాయి ఇట్లా మీ గురించి ఇట్లా కష్టపడుతుంది, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం చెప్పారు.
అప్పుడు ఆయన నోటీస్లో ఉన్నది. ఆహా అట్లా నా అని చెప్పి ఆయన గుర్తు ఆయన నన్ను గమనించి అప్పుడు నాకు టికెట్ అప్పుడు కూడా నాకు సపోర్ట్ చేసి. కానీ అదే ఇప్పుడు అంటే పెద్ద లీడర్లు ఆల్రెడీ పార్టీల సంవత్సరాల నుంచి ఉన్న లీడర్లు ఉన్నావు. అవును. నువ్వేమో బిజినెస్ అవి ఇవి ఏదో చేసినా అన్నావు, అంటే పార్టీలో లేవు అప్పటికి. కానీ పార్టీలో లేకుండా ఆల్రెడీ పెద్ద లీడర్లు ఉన్నాక కూడా నువ్వు ఎట్లా సీటు టికెట్ తెచ్చుకోగలిగినావు? అంటే సర్పంచ్కి బీఫామ్ టికెట్ అని ఉండదు వైజాగ్ ఒకటి. సర్పంచ్కి అది ఇండిపెండెంట్గా ఉంటుంది. సర్పంచ్ అనేది ఎవరైనా నిలబడవచ్చు, కాకపోతే ఆ పార్టీ మద్దతుగా అంతే. కానీ పార్టీ టికెట్ అనేది పార్టీ బీఫామ్ అనేది ఉండదు దాంట్లో. అవునా? అట్లా ఏమి ఉండదు. అట్లా మేము లాస్ట్ టైం నిలబడ్డ దాంట్లో ముగ్గురు నిలబడ్డాం కాంగ్రెస్ తరఫు. అవునా? నాకు తెలియదు. ముగ్గురు నిలబడ్డాం. బీఫామ్ లాగా ఉండదు? ఉండదు. సర్పంచ్కి ఉండదు బీఫామ్ అనేది. ఓహో, ఇది కొత్తది అయితే. సో ముగ్గురు నిలబడ్డారు అందులో పోటీలో నువ్వు? ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డాం. మా ముగ్గురులో నేను గెలిచిన. మరి జగ్గారెడ్డి సార్ ఎవరు సపోర్ట్ చేసినట్టు? నాకే చేసిన సపోర్ట్. ఎందుకు అట్లా ఎందుకు చేసినాడు? అదే చెప్తున్నా కదా, నేను ఇంతకుముందు ఆయన ఎలక్షన్ అప్పుడు నేను కష్టపడ్డా, తెలుసు నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ కష్టపడే తత్వం ఉంది ఈయన దగ్గర అని చెప్పి నన్ను గుర్తించి నాకు సపోర్ట్ చేసింది. ఓకే, నైస్. ఇప్పుడు మనము సర్పంచులు నార్మల్గా చలో ఊర్లలో పని చేసుకొని మంచిగా అందులో ఉండి ఊరు బాగోగులు చూసుకునేటోళ్ళు సర్పంచ్ అయ్యేది ఒకటి. అవును. బయట బిజినెస్ చేసుకుంటా బయట తిరుగుకుంటా సర్పంచ్ నిలబడదాము, పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యేదాము అనే కోరిక ఎందుకు వచ్చిందా? అంటే యాక్చువల్గా నాకు మా ఏరియాలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఉంటుంది ఒక ఏరియా. ఆ ఏరియాలో గణేష్ పెడతారు, గణేష్ మండపం ఉంటుంది. ఆడ మా యూత్ ఉంటారు కదా, నాకు సపోర్ట్గా యూత్ చాలామంది ఉంటారు అప్పటికి. ఆ గణేష్ సంబంధించిన గణేష్ విగ్రహాలు కానీ గణేష్ సంబంధించిన ఏదైనా సరే నేనే దగ్గరుండి అన్నీ చూసుకుంటుండే. దానికి సంబంధించిన ఖర్చు కూడా మ్యాక్సిమం నేనే పెడుతుండే. అంటే యూత్ అందరికీ నాకు జర బాగా అంతే నాకు ఎంకరేజ్ చేసి, అన్న నువ్వు విలువడా, నన్ను సర్పంచ్ నిలబడితే మంచిగా ఉంటుంది అన్న, అదేనా ఇదేనా అని చెప్పి ఎంకరేజ్ చేసి, వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల దాంతోపాటు జగ్గారెడ్డి గారు ఆ జైల్లో పోయిన తర్వాత అది నాకు కొంత నచ్చక ఆ సపోర్ట్ వల్ల వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్ల నేను సర్పంచ్కి నిలబడాల్సి వచ్చింది. నిలబడ్డా ఫస్ట్ టైంకి నేను గెలిచిన. ఇక బిజినెస్ అంటావా, బిజినెస్ ఏముంది ఇప్పుడు నేను ఫుల్ టైం బిజినెస్ అని ఏమి ఉండదు కదా. సర్పంచ్ చేసుకుంటూ కూడా బిజినెస్ చేయొచ్చు. మనం రియల్ ఎస్టేట్ బిజినెస్ మనం చేసేది, ఆ బిజినెస్ ఫుల్ టైం కాదు కాబట్టి ఇది రెండు కూడా కంటిన్యూ చేస్తాను. అయితే రియల్ ఎస్టేట్ చేస్తున్నావు కాబట్టి సర్పంచ్ అయితే ఇంకా మంచిగా చేయొచ్చు ఆ రియల్ ఎస్టేట్, ఇక అంతా ఊరంతా ఆక్యుపై చేయొచ్చు అనుకున్నావు. నేను అట్లా ఎప్పుడు ఆలోచించలే, నాకు తెలియదు కూడా. యాక్చువల్గా నేను ఎప్పుడు ఆలోచించలే ఆ విషయాన్ని. అంటే నాకు యాక్చువల్గా అంతకుముందు నేనైతే ఎప్పుడు కూడా మా విలేజ్లో రియల్ ఎస్టేట్ సంబంధించిన బిజినెస్ ఎప్పుడు చేయలేదు. అసలు నాకు ఆలోచన కూడా నాకు లేదు ఎప్పుడు కూడా. సర్పంచ్కి వేద్దాం, ఊరు మంచిగా వేద్దామని ఆలోచనతో పోయినా అదే రకంగా సర్పంచ్కి గెలిచినా ఊరు మంచిగా చేసినా కూడా టౌన్లో చేస్తుంటే బిజినెస్. తర్వాత మున్సిపాలిటీ కానీ పక్కన అటు ఇటు చాలా చేస్తుండే, అట్లా ఏం లేదు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీకు ఊర్లో? నాకేం లేదు, నాకు ఎకరాలు భూమి నాకైతే ఏం లేవు. ఏం సంపాదించాను నేను అట్లా సర్పంచ్ మీద అయితే నేను ఏం సంపాదించలేదు. అంటే ఆ పవర్ని యూజ్ చేసుకోండి సర్పంచ్ మీద, అంటే అలా పబ్లిక్ పైసా తీసుకున్నాను కాదు. పవర్ అంటే ఎట్లుంటుంది ఇప్పుడు సిగ్నేచర్ పవర్ ఉంటుంది మీకు ల్యాండ్లకు అక్కడ ఇక్కడ. ల్యాండ్లకు అట్లాంటి పవర్ ఏముంటుంది, ల్యాండ్ల పవర్ మాకు ఏముంటుంది. ల్యాండ్కి సంబంధించిన పవర్ ఏముంటుంది, ల్యాండ్కి సంబంధించిన ఓన్లీ రెవెన్యూకే, అది మాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ కాకపోతే ఏంటంటే ఆ విలేజ్ సంబంధించిన ల్యాండ్ ఎవరైనా కొనాలనుకున్నా, ఇప్పుడు ఎవరైనా ఉంటారు కదా వేరే బిజినెస్ మ్యాన్ బయట వాళ్ళు కొనాలనుకున్నా, ఇక సర్పంచ్ దగ్గరకు పోతే ఏంది, ఊరు పెద్ద మనిషి, ఊరు సర్పంచ్ కాబట్టి ఆ మంచి చెడు తెలుస్తుంది. ల్యాండ్కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నా చూసుకుంటాడు అనే విధంగా ఎవరైనా వచ్చి నా దగ్గరకు వస్తుండే, కలుస్తుండే. ఆ రకంగా నేను ఇప్పించిన తప్ప, కానీ వాళ్ళకి నేను డైరెక్ట్గా మాట్లాడిస్తే రైతుతో మాట్లాడిస్తుండే ఇప్పిస్తుండే. అంతేగాని నేను స్పెషల్ పవర్ తీసుకొని ఏం చేయలేదు అట్లా. అయితే మంచిగా గోవాలో చిల్ అవుతున్నావు, ఏం సంగతి మరి? అంటే యాక్చువల్లీ నాకు ఈ గోవా అనే ప్లేస్ చాలా ఇష్టం. ఎందుకంటే ఈ నేచర్ దగ్గర ఇట్లా ఉండడం, నేను చాలాసార్లు వచ్చిన గోవాకి ఇప్పటిదాకా. అంటే బిజీ టైంలోంచి బ్రేక్ తీసుకొని ఇట్లా వస్తావా? అంతే, ఆల్మోస్ట్ అంతే. నేను ఏదైనా బిజీ అంటే నేను రెగ్యులర్గా బిజీనే ఉంటాను యాక్చువల్గా. కాకపోతే ఎప్పుడన్నా కొంచెం 2-3 days అట్లా టైం తీసుకొని. లైఫ్ కూడా ఇంపార్టెంటే కదా, ఎంజాయ్ చేసి కూడా ఇంపార్టెంట్. అంతే కదా మరి. నాకు ఇష్టం, నాకు యాక్చువల్గా నాకు టూర్లు అన్నా ఇట్లా తిరగడం అన్నా నాకు చాలా ఇష్టం. అందులో గోవా ప్లేస్ చాలా ఇష్టం నాకు. ఇంకా ఎన్నిసార్లు వచ్చినావు గోవాకి? ఇప్పుడు నంబర్ గుర్తులేదు కానీ రావచ్చు ఒక 20-30 సార్లు అంట. గ్యాంబ్లింగ్ ఆడతావా మంచిగా? క్యాసినో నాకు అట్లాంటి అలవాటు లేదు. లేవా? అస్సలు లేదు. పోయినా క్యాసినోకు నేను పోతా కానీ చూస్తా కానీ నాకు ఆడడం నాకు రాదు. ఈ స్టైల్ మొత్తం మంచిగా షార్ట్ ఇటు మొత్తం మోడర్న్ సర్పంచ్ ఉన్నావు. అంత షార్ట్, అంత డ్రెస్సింగ్ మొత్తం బ్రాండ్లు, పెద్ద పెద్ద లోగోలు, వన్ ఆఫ్ ద లగ్జరీ సర్పంచ్ అంటారు. మరి వాస్తవం అంటారు నన్ను, సంఘటనలు కూడా చాలా మంది అంటారు నాకు.
యాక్చువల్ నాకు ఇష్టం, నాకు చిన్నప్పటి నుంచి కూడా డ్రెస్సింగ్ అంటే ఇష్టం నాకు, ఆ, చాలా ఇష్టం. చిన్నప్పుడు కొన్ని అప్పుడున్న పరిస్థితుల వల్ల కొన్ని మనకు తెలియకనో పరిస్థితుల వల్ల మనం చేయలేము అప్పుడు నేను డ్రెస్సింగ్ అని. తర్వాత నేను ఎప్పుడైతే నా సొంతగా డబ్బు ఎర్న్ చేస్తున్నానో, ఇప్పుడు సంపాదిస్తున్నానో, అప్పటి నుంచి నాకు డ్రెస్సింగ్ ఇష్టం కాబట్టి నేను మంచి మంచి బ్రాండ్స్ కొనుక్కుంటా వేసుకుంటా. కానీ అనరా అరే నువ్వు సర్పంచ్ అయ్యిండికి చినిపోయిన బట్టలు షార్ట్లు చెడ్డి లాగేసుకొని తిరుగుతున్నావు ఏమరా గోల కదా మనం వేసుకునేది. ఇప్పుడు విలేజ్లో అయితే వేసుకొని తిరగలేం కదా ఇట్లా. విలేజ్లో విలేజ్లో అట్లా ఏమి ఉండాలి. నేను టోన్ జీన్స్ కానీ అట్లాంటి కానీ విలేజ్లో అయ్యా నేను బయట ట్రిప్పులకు వచ్చినప్పుడే. ఎక్సర్సైజ్ చేస్తావా? యాక్చువల్గా వర్కౌట్ నేను చేస్తుండే జిమ్లో, కానీ జిమ్ చేసిన ఒక 3-4 మంత్స్ తర్వాత నాకు కొంచెం హెల్త్ ఇష్యూ అంటే ఫీవర్ వచ్చి స్టాప్ చేసినా, మళ్ళీ స్టార్ట్ చేస్తాం మళ్ళీ. ఎంతమంది యూత్ ఉంటారు ప్రవీణ్ మీ ఊర్లో? యూత్ మొత్తమా ఆల్మోస్ట్ ఉంటారు, ఒక 300 వరకు ఉంటారు యూత్ కంప్లీట్గా. 300 to 400. వాళ్ళు ఎంతమంది ఏమంటారు? అలా నాకు 70% నా సైడే ఉంటారు యూత్. అవునా? యూత్ ఐకాన్ ఇక ఊరికి. అదే చెప్తున్నా కదా, నేను చిన్నప్పుడు గణేష్ పండుగ మెయిన్ నాకు స్టార్ట్ అయింది అక్కడ. నేను అంటే లైఫ్ అంటే పొలిటికల్ లైఫ్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి నాకు. దానివల్ల నేను గణేష్కి నేను చేయడం అవన్నీ చేయడం కాబట్టి యూత్ అందరు కూడా అన్న ఓకే మంచిగా హెల్ప్ చేస్తారు, అన్నకు హెల్పింగ్ నేచర్ ఉంది అని నన్ను గమనించి వాళ్ళు నాకు సపోర్ట్ చేసారు. ఆ సపోర్ట్ వల్ల నేను గెలిచిన. కానీ ఒకటి చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదరా, ఎట్లా అంటే ఒక పట్టుదల, ఒక గోల్, అరే మనం గీ సాధించాలి, ఇట్లాంటి కార్లల్లో తిరగాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి అంటే సైకిల్ మీద ఉండి కూడా ఏరోప్లేన్ మీద కన్ను అది ఎట్లొచ్చింది, ఎందుకు వచ్చింది? అంటే నేను చిన్నప్పుడు వాస్తవం అంటే చిన్నప్పుడు సైకిల్ మీద తిరిగిన కూడా అందరు తిరిగి సైకిల్ మీద నేను కూడా తిరిగినా, కాదని కాదు. కాకపోతే నేను కొంత పూరేలే, అట్లా ఏం లేదు. ఇప్పుడు మన తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో ఇప్పుడు నిన్ను కంపేర్ చేసుకున్నా, ఇంకా మిత్రులను ఎవరిని కంపేర్ చేసుకున్నా, కొంచెం నేను అప్పటికి నేను ఫైనాన్షియల్గా జర వీకే. కానీ ఫ్యామిలీ మనీ లేదు, ఫ్యామిలీలో పెద్దగా పని లేకుండే కాబట్టి నాకు అప్పటి నుంచి కూడా నాకు ఎందుకో పైసా అనేది నాకు చాలా ఇష్టం. పైసా సంపాదించాలి, ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టడం కూడా ఇష్టమే. ఖర్చు పెట్టడం కూడా అందరూ ఖర్చు పెట్టడానికి భయపడతారు, కానీ ఖర్చు కూడా ఇష్టంతోనే పెడతా. నిజం చెప్తున్నాయి, ఖర్చు కూడా ఎప్పుడు నేను భయపడలేదు, సంపాదిస్తా, ఖర్చు పెడతా. అట్లనే చిన్నప్పటి నుంచి కూడా నేను చాలా రకాలుగా జాబులు చేసిన, అక్కడక్కడ ఫైనాన్స్లలో ఇక్కడ జాబులు చేసుకుంటా. నువ్వు అప్పటికి 25,000 30,000 నెలకు సంపాదించు. నేను చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నా, సంపాదిస్తున్నా, నా ఓన్గానే కొనుక్కుంటున్నా, ఇది ఉన్నా కానీ నా ఓన్గానే చేసుకుంటున్నా. నాకు తెలుసు. అంటే చిన్నప్పుడు చేసిరు, అమ్మ నాన్న చేయలేదు అనట్లేదు. నాకు కొంత ఏజ్ వచ్చిన తర్వాత లగ్జరీ అనేది అయితే నేను సెల్ఫ్ మేడ్ నేను. ఇప్పుడు మా విలేజ్లో డెవలప్మెంట్ ఉంటుంది. యాక్చువల్లీ గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ మన తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్లో నేను కాంగ్రెస్ సర్పంచ్ కాబట్టి నాకు సపోర్ట్ చేయలే. యాక్చువల్గా సపోర్ట్ చేయకున్నా అంటే మా ఎలక్షన్ అప్పుడు నేను మాట ఇచ్చిన కొంత యూత్ బాయ్స్కి అందరికీ. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే అప్పుడు, నేను సర్పంచ్ కాంగ్రెస్ ఉన్నా. అయితే అప్పుడు నాకు సపోర్ట్ చేయలే గవర్నమెంట్. అయినా నేను యూత్ బాయ్స్కి ఎలక్షన్ అప్పుడు కూడా మాట ఇచ్చిన, అంటే విలేజ్ని నేను ఒక రేంజ్లో ఉంచుతా. సంగారెడ్డి మండల్లో తాళ్ళపల్లి అనేది ఒక గుర్తింపు తీసుకొస్తా, కంపల్సరీ సంగారెడ్డి మండలంలో ఫస్ట్ ఉంచుతా అని చెప్పి నాకు చెప్పినా కూడా వాళ్ళందరికీ. ఆ ఉద్దేశంతో నేను గవర్నమెంట్ సపోర్ట్ చేయకుండా నా సొంత డబ్బులతోటి విలేజ్ డెవలప్మెంట్ చేసిన. సీసీ రోడ్లు కానీ అట్లాంటివి చాలా రకాలుగా విలేజ్ పడ్డాయి పైసలు. పడ్డాయి, ఇంకా రావాల్సింది ఇంకా నాకు చాలా ఉంది. ఇంకా అంటే వసూలు చేసుకుంటారు గవర్నమెంట్కి వెళ్ళి వస్తాయి అవి మళ్ళీ ఇప్పుడు. అంటే గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు అంటే నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా కాబట్టి ఇప్పుడు నేను చేసిన వర్క్లకు నేను మరి సార్ గెలవలేడు కదా. సార్ గెలవకున్నా సరే గవర్నమెంట్ ఉందిగా కాదురా. సారు వాళ్ళు ఇప్పుడున్న వేరే లీడర్లతో కంపేర్ చేసుకుంటే జగ్గారెడ్డి సారు ఒక స్టేట్ లీడర్. ఆయన ఓన్లీ తెలంగాణ ఆయన ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే స్టేట్ లీడర్ అయినా, అప్పుడు కూడా విప్ చేసిండు ఆయన. తర్వాత ఇప్పుడు కూడా స్టేట్ లీడర్ ఆయన ఓన్లీ సంగారెడ్డి పీపుల్కి లీడర్ లాగా చూడాడు. అంతెందుకు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన. ఇప్పుడు అక్కడక్కడ గాంధీ భవన్లో కానీ అక్కడక్కడ మన మాదాపూర్ సార్కి ఆఫీస్ ఉంటుంది, అక్కడక్కడ కానీ ఎవరైనా పబ్లిక్ అందరూ కూడా వస్తుంటారు ఆయన దగ్గర. అంటే తెలుసు అందరికీ జగ్గారెడ్డి అంటే ఇట్లా హెల్ప్ చేస్తాను తెలుసు కాబట్టి అక్కడ ఎవరు వచ్చినా కానీ ఆయన దగ్గర డబ్బులు ఎంత తీసి ఇచ్చేస్తారు. చెప్తున్నా ఇప్పుడు కొందరు ఏంటంటే అదే నాకు వీళ్ళు ఓట్లు వేస్తారు కదా, వీళ్ళకి ఈ పైసలు ఇస్తే వీళ్ళు ఓట్లు వేస్తారు నాకు కావాలి, మీతో నాకు వద్దు అనే రకంగా ఉండే ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. సెల్ఫ్లెస్గా ఇచ్చేస్తాడు. ఈయన మా కాన్స్టిట్యూన్సీ, ఈయన నా మనిషి, వీడు ఆ మనిషి, ఈ మనిషి అని చూడలేదు కూడా ఎప్పుడు. మెయిన్ వాళ్ళకి అవసరం కదా, అది వాళ్ళకి అవసరం, మనీ వాళ్ళకి అవసరం కదా. అవసరానికి వాళ్ళు ఏదో కొన్ని హాస్పిటల్ ప్రాబ్లమ్స్ ఏవో ప్రాబ్లమ్స్ చెప్తుంటారు, ఆయన ఎంబడే ఇచ్చేస్తాడు. ఇక కోవిడ్లో అంబులెన్స్లు పెట్టాడు. హాస్పిటల్ హైదరాబాద్లో హాస్పిటల్ మాట్లాడుకున్నాడు. అంటే వాళ్ళు ఎవరన్నా
పెట్టుకోలేని ఉంటారు కదా, పూర్ పీపుల్ ఉంటారు కదా, పెట్టుకోలేని ఉంటే వాళ్ళందరూ జాయినింగ్ చేయించి ఆ బిల్స్ అని ఈయనే కడుతుండే. చాలా మంది నేను చూసిన వేరే వాళ్ళు అయితే కంపల్సరీ, నేను చెప్తున్నా కదా, వేరే వాళ్ళు అయితే ఇక ఎన్నో వీడియోలు పెట్టుకుని అది పెట్టుకొని ఇక వైరల్ చేసుకుంటాడు. అవును. కానీ నాకు చేసుకోలేదు ఎప్పుడు. ఆక్సిజన్ సిలిండర్ కూడా అందరి ఇంటికి నేను కూడా ఇచ్చిన కదా, దాంట్లో నేను కూడా ఉన్నా కాబట్టి నాకు తెలిసిన పేషెంట్లు నాకు కాల్ చేస్తే ఆ సిలిండర్ తీసుకొని నేను వాళ్ళ ఇంట్లో నేను కూడా ఇచ్చిన. అదే మస్తు అంటే కోవిడ్ టైంలో అయితే ఫుల్ బిజీ ఉంటుండే, ఖాళీ ఫోన్లే సార్ అంటే చాలా బిజీ. ఒక్క నిమిషం అని హాస్పిటల్కి ఫోన్ చేయాలి, ఇగో వీడు ఫోన్ చేస్తాడు ఇక్కడ ఓ అని. అవునవును. అరే మస్తు ఖతర్నాక్ క్యాండిడేట్. అంటే చూసినంత మటుకు లోపల మీరు పర్సనల్గా మీకు తెలుసు కాబట్టి బయట యాజ్ లోపల అయినా బయట అయినా అంతే. ఆయన మనస్తత్వం చాలా మంచిది. మరి ఎట్లా ఓడిపోయిండు ప్రవీణ్? ఇక ఓడిపోయారంటే ఇప్పుడు ఇదే చెప్తున్నాం కదా, ఆయన డబ్బులు ఖర్చు పెట్టలేదు, అయినా సరే 73,000 74,000 ఓట్లు వచ్చాయి. 7,000 8,000 డిఫరెన్స్ అంతే. 7,000 8,000 డిఫరెంట్. చెప్తున్నా కదా, వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు పెడితే వాళ్ళకి ఆ మాత్రమే కదా లీడ్ వచ్చింది. పైసలు పెట్టాల్సిందే అంటావు ఇక గెలవాలి అంతే. ఇక ఎలక్షన్లో కంపల్సరీ పైసలే. అంతే. అర్థమైంది కదా ఇప్పుడు ఆయన అంత మంచి మనిషి అన్ని ఉట్టి ఉన్నప్పుడు ఎన్నో లక్షలు మంచుతాడు, అది ఎవరు అబ్జర్వ్ చేయలేదు. మళ్ళీ లక్షలు పక్కన పెడితే వీళ్ళు ఎలక్షన్ టైంలో కోట్లు పట్టుకొని వచ్చి మానిపులేట్ అంతే. వాళ్ళు అదే వాళ్ళ గేమ్ అంతే, ఏం లేదు. ఇక ఎలక్షన్ టైం రెండో రోజులు అంతే. అది కూడా ఎలక్షన్ బిఫోర్ 2 days 40-50 కోట్లు పంచాలి, గెలవాలనేది వాళ్ళు పెట్టుకుని మైండ్లో ఆల్రెడీ ముందు నుంచి వాళ్ళ ప్లానింగ్లు ఉన్నారు కాబట్టి అదే ప్లానింగ్లు ఉన్నారు, ఇక గెలుస్తారు. తర్వాత ఇంటి ముంగడు కూడా రానియారు అంత లేదు. ఎవరు ₹1 కూడా ఇవ్వాలి, సాయం చేయాలి. చెప్తున్నారు కదా వాళ్ళు, ₹1 కూడా ఇవ్వాలి అంతే. అట్లా హెల్పింగ్ ఇష్టలు గారు వాళ్ళంతా ఇప్పుడు ఉన్నారు. మరి మీరు అందరు కలిసి ఇవ్వలేరా జగ్గారెడ్డి సార్కి పైసలు? మేము అందరు కలిసి చేయలేమంటే మేము అట్లా డబ్బులు పైసలు పబ్లిక్ పంచాలి అని చెప్పి మాకు లేదు యాక్చువల్గా. ఆయన మేము చేసిన మంచి పనులు ఉన్నాయి గుర్తిస్తారు కాబట్టి గుర్తిస్తారు. అది ఒకటే కాదు, ఇప్పుడు సంగారెడ్డిలో పండుగలు చూడండి. ఇప్పుడన్నా మీరు ఒక దసరా తీసుకోండి, శ్రీరామనవమి తీసుకోండి, ఒక రంజాన్ పండుగ తీసుకో, క్రిస్మస్ తీసుకో, ప్రతి పండుగకైనా కోట్లు ఖర్చు పెడతాం. పండుగలు అంటే పబ్లిక్కి సంతోషంగా ఉంచాలి అనేది ఒక ఆయన పబ్లిక్ ఎందుకు నేను చూసినా కాబట్టి చెప్తున్నాను దగ్గర నుంచి. పబ్లిక్ సంతోషంగా ఉంచాలని చెప్పి ఆయన అనుకుంటాడు కాబట్టి వాళ్ళ కోసం చేస్తాడు. ఆయన పైసలతో ఎట్లా డీల్ చేస్తాడు, ఎట్లా దాన ధర్మాలు చేస్తాడు ఏందని అంటే మస్తు స్టోరీలు విన్నాము. చాలా మంచోడు ఆయన. కానీ అట్లాంటి అంటే ఈ గవర్నమెంట్ వచ్చినట్టు ఆయన మిస్ చేసుకుంది ఇంకా సంగారెడ్డి పబ్లిక్. బ్యాడ్ లక్, సంగారెడ్డిదే బ్యాడ్ లక్ అది. కానీ నాకు అనిపించింది నా పర్సనల్గా అట్లా మీడియా ముంగడికి వచ్చి బాధపడేది లేకుండా ఏమో అనిపించింది. పడేది లేకుండా అంటే ఇప్పుడు ఆయన అంతా చేసినప్పుడు బాధ ఎవరికైనా ఉంటుంది, ఎందుకు ఉండదు? బాధ లోపల పెట్టుకుంటే కానీ పబ్లిక్లో వస్తే వీక్నెస్ చూపించినట్టు అవుతుంది కదరా. అది అంటే వీక్నెస్ ఇక్కడ చూపెట్టాడు. ఆయన బాధపడిండు వాస్తవమే, నేను కాదంటే. అప్పుడు ఆయన పబ్లిక్లో వచ్చి చెప్పినప్పుడు అట్లా బాధ అనిపించింది కాబట్టి చెప్పిండు, దాంట్లో తప్పేముంది అట్లా. వింటాడా, తీసుకుంటాడా సలహాలు? మీరు అంటే అనుచరులు ఇచ్చే సలహాలు అవన్నీ అట్లా ఏం లేదు, చెప్తుంటాడు సలహాలు, కొందరు చెప్తుంటారు, వింటాడు ఆయన, వింటాడు, అట్లా ఏం లేదు, సలహాలు అన్నీ వింటాడు. ఎట్లా ఉంది, ఎంజాయ్ చేస్తున్నావు పాలిటిక్స్? మంచి పాలిటిక్స్ ఎంజాయ్ ఏముంది పాలిటిక్స్లో, అన్నీ ఉంటాయి. ఎంజాయ్ కూడా కాదు అంటే పవర్ ఎంజాయ్ ఉంటుంది, లేదని కాదు చెప్తా. అంటే ఎట్లా పవర్ ఎంజాయ్ అంటే ఎట్లా? ఇప్పుడు కామన్ పబ్లిక్కి ఒక లీడర్కి తేడా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి, కాకపోతే ఏదైనా ఆఫీస్లోకి వెళ్తే ఇప్పుడు లీడర్ వరకు కొంచెం ఈజీగా అయిపోతుంది, అట్లా పవర్ ఉంది కాబట్టి. అది పబ్లిక్ అట్లా కాదు, కాకపోతే పబ్లిక్ కూడా మాతో ఆ పవర్ యూజ్ చేస్తారు, పబ్లిక్ కాదు అంతే. అట్లా ఎంజాయ్ అంటే ఏముంటుంది కదా, ఒకటే ఉంటుంది, ఎంజాయ్ ఉంటుంది. పవర్ ఎంజాయ్ చేస్తారు అంటే చెప్పినట్టు వింటారు. అరే ఈయన ఇంతమందిని రిప్రజెంట్ చేస్తుండు ఊర్లో, మా ఊరు తరఫున ఏం వచ్చినా నేను పోతా, ఆఫీసర్ దగ్గరికి పోతా, వాళ్ళ తరఫున మాట్లాడతా, వాళ్ళకి కలెక్టర్, సిఐ, ఎస్పీ, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎవరి దగ్గరైనా పోతా, అట్లా ఏం లేదు. కలెక్టర్ దగ్గర కూడా కూర్చుంటావు? పోయిన రోజులు కూడా ఉన్నాయి, కలెక్టర్ దగ్గర కూడా పోయినా, మా ఊరి కోసం పోయిన రోజులు కూడా ఉన్నాయి. ఎవరన్నా ఇట్లా డిస్రెస్పెక్ట్ చేసి ఇట్లా చల్ నువ్వెవరు అది అని అట్లా ఎవరు అనలేదు ఇప్పటిదాకా. అవునా? అట్లా ఇప్పటిదాకా లేదు, అట్లా అన్నారు కూడా. ఒక సర్పంచ్కి అట్లా ఎవరు అనరు లేదు. అవునా? నాకే అది ఎవరికి అన్నారు. ఎన్ని రోజులు అయింది గోవాకి వచ్చి? నేను థర్డ్కి వచ్చిన, థర్డ్ నైట్ వచ్చిన యాక్చువల్లీ. ఈరోజు 7th నైట్. ఎంజాయ్ చేసినావా మంచిగా? ఈ ఎంజాయ్ ఏమంటే చెప్తున్నా కదా, నేచర్ ఎంజాయ్ అంతే. అది మంచి ప్లేస్, చాలా బాగుంది. అవరే బ్యూటిఫుల్ సన్సెట్ అక్కడ. అదే చెప్తున్నా కదా, నాకు చాలా ఇష్టం. నాకు ఎందుకు గోవా అంటే, గోవాలో రావడం, బీచ్లో కూర్చోవడం, ఇట్లా ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. చైర్మన్ అంటే నెక్స్ట్ ఎమ్మెల్యేనా? అట్లా ఏం లేదు, చైర్మన్ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎందుకు అవుతారు, అట్లా ఏం లేదు. మున్సిపాలిటీ, సంగారెడ్డి మున్సిపాలిటీకి చైర్మన్, మున్సిపల్ సంబంధించినందుకు. ఇప్పుడు సదాశివపేట కూడా ఉంది, అది మున్సిపాలిటీని, దానికో చైర్మన్ ఉంటారు. ఓకే ఓకే. ఎంతమంది చైర్మన్లు ఉంటారు ఇట్లా కాన్స్టిట్యున్సీకి? అంటే మున్సిపాలిటీ ఎన్ని ఉంటే అంతమంది చైర్మన్ ఉంటారు. ఇప్పుడు సంగారెడ్డి కాన్స్టిట్యున్సీకి 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, సదాశివపేట, సంగారెడ్డి, 2 చైర్మన్. ఇప్పుడు
కాన్స్టిట్యున్సీ డివైడ్ అయ్యే ఛాన్సెస్ ఉందా? బైఫర్కేషన్ అంటున్నావా? అయితే అవును అంటున్నారు 2029లో బైఫర్కేషన్ అయ్యేది ఉంది అంటున్నారు. ఇక తెలియదు ఇక మనకి బైఫర్కేషన్ అయ్యేది అయితే నిలబడతావా? అంటే చూద్దాం, రిజర్వేషన్ వచ్చింది అనుకో, ఇప్పుడు మనం ఎస్సీ కాబట్టి రిజర్వేషన్ వచ్చింది అనుకో, ఇలా ఎందుకంటే సార్ అయితే పబ్లిక్ లో చెప్తున్నాడు నెక్స్ట్ ఎమ్మెల్యే అన్నాడు కదా, పబ్లిక్ అన్నాడు కదా. పబ్లిక్ లో అన్నాడు, నేను 2 సార్లు విన్నా. ఓకే, వస్తే సపోర్ట్ చేస్తే ఇలా పడతా. నెక్స్ట్ సర్పంచ్ అన్నాడు కానీ మరి నేను జరిగినాక నెక్స్ట్ సర్పంచ్ అంటుండా, లేకపోతే డివైడ్ అయితే నెక్స్ట్ సర్పంచ్ నెక్స్ట్ ఎమ్మెల్యే అంటుండా? రిజర్వేషన్లో అట్లా కాదు, రిజర్వేషన్లో ఆయన అనేది ఏంటంటే వాళ్ళు బైఫర్కేషన్ అయినా కాకపోయినా ఇప్పుడు జైరాబాద్ కాన్స్టిట్యున్సీకి ఎస్సీ రిజర్వ్డ్, అది మన ఆందోళన కాన్స్టిట్యున్సీ కూడా ఎస్సీ రిజర్వ్డ్. ఇది కాకపోయినా ఏదైనా అవకాశం ఉంటుంది ఉన్నప్పుడు నువ్వు ఇలా పడతానే సపోర్ట్ చేస్తా అని చెప్పి నాకు చెప్పింది చాలాసార్లు అన్నాడు. వారసత్వం అంటే పొలిటికల్ వారసత్వం రెడీగా అవుతున్నాడు సార్. అంటే అట్లా అని కాదు కానీ అంటే చాలాసార్లు చెప్పింది నాకు ఆ విషయం. నువ్వు అంటే ఇప్పుడు మీ కమ్యూనిటీలో నువ్వు కొంచెం స్ట్రాంగ్ ఉంటావు, నువ్వు పెట్టుకోగలుగుతావు, నువ్వు చేయగలుగుతావు, నీకు అది ఉంది అని నన్ను అబ్జర్వ్ చేసినట్టుండు అని ఓపెన్గా చెప్పి నాకు చాలాసార్లు. మొన్న అంతేందుకు మొన్న ఈ ఎలక్షన్ అప్పుడు కూడా ఎమ్మెల్యేషన్ కూడా జైరాబాద్ ట్రై చేస్తావని నాకు అడిగింది. వాళ్ళు నువ్వు ఎడతా అంటే ఇలా పడతా చెప్పి నేను ట్రై చేస్తా అంటే మాట్లాడతాను నా టికెట్ గురించి అన్నాడు, కానీ నాకే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నేను చెప్పలేదు నేను అప్పుడు. కానీ నీ మెంటార్ గురువు జగ్గారెడ్డి పొలిటికల్ గురువు నాకు ఆయన, నేను ఆయనతోటే స్టార్ట్ అయినా. ఇక నేను ఎవరి దగ్గరికి పోలేదు. ఏం నేర్చుకున్నావు బ్రో ఆయన దగ్గరికి? మంచితనం. అంటే ఎట్లా మంచితనం? చెప్తున్నా కదా, అది హెల్పింగ్ నేచర్. ఇదే ఇప్పుడు చూసి పబ్లిక్ పైసలు వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వడం. వాట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ దట్ యూ లైక్ అబౌట్ జగ్గారెడ్డి సార్? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఆయన దగ్గర నచ్చింది ఒకటే, ఆయన హెల్పింగ్ నేచర్ ఒకటే. ఆయన పబ్లిక్కి పేదోళ్ళకి అందరికి పైసలు పంచుతాడు, చెప్పుకోడు మళ్ళీ. అది ఇప్పుడు అందరిలా కాదు, అందరూ 5,000 10,000 స్టేటస్లు పెడతారు, ఆయన ఎక్కడ చూపించుకోడు. అది చూడండి, ఇంకా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఇంకా వేరే వాళ్ళు వీళ్ళు పెట్టుకుంటే ఏం చేయలేము, కానీ ఆయన మాత్రం ఎక్కడ పెట్టాడు, పెట్టుకోలేడు. నువ్వు కూడా హెల్ప్ చేస్తావా? ఫుల్ ఇట్లా పైసలు పంచుతావు మస్తు. అంటే మస్తు నేను మంచి అవసరాన్ని బట్టి పేదలు నిజంగా ఎవరైనా వస్తారంటే వాళ్ళకి నిజంగా అదొక్క నేచర్ అయితే ఆయన సార్ దగ్గర ఆయన దగ్గర నేర్చుకుంది నేను కూడా. 28 ఏళ్ళకు ఎమ్మెల్యే అంటారు, 28 సంవత్సరాలకు ఎమ్మెల్యే ఇప్పుడు 28 ఏళ్ళోడు ఉత్త లేకపోతే కంప్యూటర్ వస్తున్నాడు, పైసలు సంపాదిస్తున్నారు. దే ఆర్ మేకింగ్ లైఫ్ ఫర్ దెమ్సెల్వ్స్. కానీ 1,00,000 మంది మెప్పు పొంది గెలిచి 1,00,000 మందికి లీడర్ కావాలంటే ఇట్ టేక్స్ బాల్. హూ ఇస్ ద యంగెస్ట్ ఎమ్మెల్యే నౌ? మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆయన నాకు తెలిసి. ఇంకొక అమ్మాయి కూడా ఉంది, ఒక ఆమె ఇక్కడ మహబూబ్ నగర్ అనుకుంటా, మహబూబ్ నగర్ ఉంది. కానీ గ్రేట్ ఆయన కూడా. అంటే ఎలక్షన్లకు ఇళ్ళకు రాకముందు అంటే మైనంపల్లి రోహిత్ యాక్చువల్లీ వాళ్ళ డాడీ కూడా ఇంతకుముందు ఎమ్మెల్యే. అవును, ఆయన ఎమ్మెల్యే ఇచ్చిండు, ఆయనకు ఆల్రెడీ పేరు ఉంది కాబట్టి అదే పేరు మీద మైనంపల్లి రోహిత్ వచ్చిండు. రోహిత్ కూడా మెదక్లో ఎమ్మెల్యే కాకముందు కూడా చాలా రకాలుగా పబ్లిక్కి హెల్ప్ చేసిండు, పబ్లిక్లో తిరిగిండు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేసిండు కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయ్యిండు. ఆల్సో ఆయన నాకు తెలిసి ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి దాంట్లో కష్టపడ్డాడు ఆయన కూడా. అలా కాదు, సరే వాళ్ళ నాన్న పేరు ఉంది, పేరుతో వచ్చిండు, ఓకే నేను కూడా ఒప్పుకుంటా, కానీ ఆయన కూడా కష్టపడ్డాడు. గెలవాలి కదా, నీకు పైసలు ఎన్ని ఉన్నాయి? చాలా మంది ఉన్నారు అట్లా, పేరున్న కొడుకు చాలా మంది అంత గెలవరు, మరి పైసలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. గెలవాలి కదా, అంతే. గెలిచిండే కథం. ఇక నువ్వు ఎట్లా ఒక్కోటితో గెలిచినావా 4 ఓట్లతో గెలిపి ఇంపార్టెంట్ అంతే. అండ్ ఈజ్ ద యంగెస్ట్ ఎమ్మెల్యే నా 26 years అనుకో. కానీ జగ్గారెడ్డి సార్కి మించిన వాళ్ళు అయితే లేరు అనిపిస్తుంది. అంతే కదా, అప్పుడు ఆ టైంలో గ్రేట్. అసలు ఆ టైంలో ఐ థింక్ అప్పుడైతే చాలా గ్రేట్. ఆయనతో ఇట్లా పాడ్కాస్ట్ ఇప్పిస్తావా? ఇప్పిస్తా, ఏముందిరా చేస్తాడు, అట్లా ఏం లేదు. ఆ సార్ జగ్గారెడ్డి సార్ ఎందుకంటే నేను ఫ్యాన్ బాయ్ లాగా అడుగుతున్నా, ఆమె ఫ్యాన్ జగ్గారెడ్డి సార్ తప్పకుండా చేపిస్తా. కల్పిస్తావా? నేను చూస్తున్నాను, నేను చాలా సంవత్సరాల నుంచి కాబట్టి ఐ ఫీల్ లైక్ యు ఆర్ వెరీ కాంపిటేటివ్. కాంపిటీషన్, ఏదైనా కాంపిటీషన్ ఉందంటే ఫస్ట్ రావాలని చూస్తున్నావు. అది ఉంటుంది నాకు కంపల్సరీ. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే చిన్నప్పటి నుంచి వచ్చింది, అది నాకు చిన్నప్పటి నుంచి అంతే. నేను ఎక్కడున్నా ఏది చేసినా, ఏ గేమ్ ఆడితే కూడా నేను ఫస్ట్ రావాలని చెప్పి నాకు ఉంటుంది. అంటే లైమ్ లైట్లు ఉండాలని కోరిక, నా కోరిక. ఇట్లా హైలైట్ ఉండాలి రా బై. చిన్నప్పుడు స్పోర్ట్స్ ఆడుతుండే, చాలా బాగా ఆడుతుండే స్పోర్ట్స్ కూడా. ఏం స్పోర్ట్ ఆడుతుండే? నేను క్రికెట్ ఆడుతుండే, ఖోఖో ఆడుతుండే అప్పట్లో స్కూల్లో, ఖోఖో ఆడుతుండే, వాలీబాల్ ఆడుతుండే. నేను మంచిగా ఆడే గేమ్స్ చెప్తాను. ఇప్పుడు సర్పంచ్లలో ఫస్ట్ ఉన్నావాను? ఫస్ట్ ఉన్నావా నేను ఎట్లా చెప్పుకుంటాను? అవార్డులు వచ్చినాయి అంటే అవార్డు ఇస్తారు కదా. మా సంగారెడ్డి మండల్లో బెస్ట్ సర్పంచ్ అవార్డు వచ్చింది నాకు ఫస్ట్ ఇయర్లోనే. ఎన్ని ఇస్తారు అవి? సంవత్సరం కూడా ఇస్తారా? ఒకటేసారి వచ్చిందా ఈ 5 సంవత్సరాలు? అంటే ఒకటేసారి వచ్చిందంటే ఇక మిగతా ఊర్లు ఉంటాయి కదా. ఇప్పుడు నాకు ఫస్ట్ ఇయర్లో నాకు ఇచ్చారు, దాని తర్వాత అప్పుడు అవార్డ్స్ అయితే మిగిలేరులే నాకు తెలిసి, అప్పుడే ఇచ్చారు.
మళ్ళీ తర్వాత ఏం అవార్డ్స్ ఏమి ఇవ్వలేదు నాకు తెలిసి, మరి అప్పుడైతే ఫస్ట్ అవార్డు నాకు ఇచ్చారు. ఒకసారి నేను అంటే మనము జగ్గారెడ్డి సార్ దసరా పండుగ దీపావళి ఇంకా రంజాన్ ఇట్లా సూపర్ చేస్తాడు అని అనుకున్న దాంట్లో నేను కూడా కొన్ని దాంట్లో నేను ఒక్క పర్టికులర్ లాస్ట్ ఇయర్ దాంట్లో సారు స్టేజ్ మీద 1000 మంది ముంగట ఏం చెప్పిండు అని అంటే ఈజ్ మై ఫైనాన్సర్ బిగ్గెస్ట్ ఫైనాన్సర్ అని ఇలా చెప్పిండు. ఎందుకు చెప్పాడో నాకు కూడా తెలియదు. నేను ఆయన ఆ టైంలో నేనే షాక్ అయినా. చెప్పిండు ఆర్ యు బిజినెస్ మ్యాన్ ఆర్ ఏ పాలిటిషియన్? అంటే రెండు కూడా. ఇప్పుడు ఇట్లా ఒకటి చెప్పాను కదా, నేను ఫస్ట్ బిజినెస్ మ్యానే, దాని తర్వాతనే పొలిటికల్ ఎంట్రీ అయినా కాబట్టి పొలిటిషియన్ కూడా. కానీ నువ్వు ఏ కెరియర్ పాత్ ఏది తీసుకుందాం అనుకుంటున్నావు? పాలిటిక్సా లేకపోతే బిజినెస్? రెండు కూడా, పాలిటిక్స్తో పాటు బిజినెస్. రెండు పడవల మీద ఎన్ని రోజులు ప్రయాణం చేస్తావు? ఒక నిమిషం, నేను చెప్పింది నేను పొలిటికల్కి అంటే బిజినెస్కి పొలిటికల్ పవర్ చాలా అవసరం కూడా. అంటే ఓపెన్గా చెప్తున్నా, అంటే ఉంటే కూడా చాలా మంచిది కూడా. అంటే ఇంకా కొంత గ్రోత్ అవుతుంది, బిజినెస్ కూడా గ్రోత్ అవుతుంది, సర్కిల్ పెరుగుతుంది, అన్ని రకాలుగా బిజినెస్కి సపోర్ట్ ఉంటుంది పొలిటికల్గా. రెండు కలిసి ఉండాలంటూ. పొలిటికల్గా అంటే మళ్ళీ అదొకటే బిజినెస్ కోసం పొలిటికల్ నేను వాడుతున్నాను కాదు, పబ్లిక్ కోసం కూడా. పొలిటికల్ చేసేది పబ్లిక్కి కూడా హెల్ప్ చేయడానికి. పబ్లిక్కి యాక్చువల్గా ఇంతకుముందు నా విలేజ్ చెప్తున్నా, పక్క విలేజ్ అని కాదు, మా ఊర్లో కొంత డెవలప్మెంట్ అంతా జర బాగా వెనుకబడిపోయి. మా సంగారెడ్డి మున్సిపాలిటీ అనుకోని అసలు అది విలేజ్ అని కూడా అంటే నాకు అది అనిపించదు. అంటే మొత్తం కంప్లీట్గా ఆశీర్వాద మాచిరా అంటే అనుకునే ఉంటుంది, కానీ వెనుకబడిపోయింది మా ఊరు. ఇక దానివల్ల నేను పొలిటికల్గా ఎంట్రీ అయినా, ఇక డెవలప్ కూడా చేసిన. ఇప్పుడు తాళపల్లి అనేది ఒక మంచి పేర్లు ఉంది ఇప్పుడైతే. సో బిజినెస్ చేసుకుంటా ఊర్లు డెవలప్ చేయాలంటే అది కాని పనులు. ఎవరు చేస్తారు? ఎవరు చేయరు కదా, ఇంట్రెస్ట్ ఎవరికి రాదు. బిజినెస్ చేసి డెవలప్ చేయాలనేది ఎవరికి ఇంట్రెస్ట్ రాదు. పొలిటికల్గా ఉంటేనే చేస్తారు ఎవరైనా, అంతే. నేను కానీ ఎవరికైనా చేయలేరు. సో జగ్గారెడ్డి సార్ పొలిటిషియన్ అంటావా, బిజినెస్ మ్యాన్ అంటావా? సార్ పొలిటిషియనే. నువ్వు బిజినెస్ అండ్ పాలిటిషియన్, జగ్గారెడ్డి సార్ పొలిటిషియనే సార్, కంప్లీట్గా పొలిటిషియన్. బిజినెస్ అనేది చెప్తున్నా కదా, బిజినెస్ చేసినా ఏది సంపాదించినా పబ్లిక్ కోసమే, పబ్లిక్కే ఖర్చు పెడతాడు. కంప్లీట్గా పబ్లిక్కే ఖర్చు పెడతాడు. సార్ బిజినెస్ చేస్తలేడు అస్సలకి? చేస్తాడు. ఎందుకు ఆయన కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. చెప్పిండు సార్ కూడా, చాలా ఇంటర్వ్యూలో చెప్పిండు. ఆయన కూడా బిజినెస్ చేస్తాడు. ఆయన కూడా చేయడం కాదు, కానీ చేసినా ఆయన పర్సనల్గా ఏదో డెవలప్మెంట్ కోసం ఆయన చేసుకోడు. ఏం వచ్చిన డబ్బు. రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది పాలిటిక్స్లో ఉంటే ఈజీ ఉంటుంది, వాస్తవం ఈజీ అవుతుంది, సపోర్ట్ ఉంటుంది ఏమంట. అంటే చెప్తున్నా కదా, ఇప్పుడు కొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా సరే పొలిటికల్గా ఉంటారు కాబట్టి కొంచెం ఈజీ అయిపోతుంది, చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్ బిజినెస్. సర్కిల్ ఎక్కువ ఉంటుంది పొలిటికల్గా, అంటే సర్కిల్ ఎట్లయినా ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని బట్టి బిజినెస్ ఈజీ అయిపోతుంది. క్రిటిక్స్ ఏంది అని అంటే ఫ్యాషన్ సెన్స్ గురించి, అంటే ఎందుకంటే అదొకటి ఉంది కదా మన దగ్గర. అరే పాలిటిషియన్స్ ఇట్లా ఉండొద్దు, ఇది వేసుకోవాలి, అది వేసుకోవద్దు, ఇది వేసుకోవచ్చు, చెడీలు వేసుకొని తిరుగుతుండ్రా, ఈయనేం సర్పంచ్ అని అంటారు కదా. అవును, అంటే ఊర్లో నేను ఇప్పుడు నువ్వు అన్నయ్యది ఊరు లోపలికి పోతే కానీ, ఊర్లో పబ్లిక్ మీటింగ్లోకి పోతే కానీ ఇట్లా వేసుకొని పోతే అంటారంటే ఓకే. నేను ఉన్నది గోవాలా అయినా, ఇప్పుడు సర్పంచ్ అంటాడు కాదు మొత్తం కంప్లీట్గా వైట్ డ్రెస్లు వేసుకొని ఉండడం కాదు కదా. సర్పంచ్లకు కూడా ఒక షోక్ ఉంటుంది, వాళ్ళకు కూడా మనుషులే కదా వాళ్ళు కూడా. సర్పంచ్ కూడా మనిషే, సర్పంచ్ ఏం పెద్ద అది కాదు కదా, సర్పంచ్ కూడా మనిషే. సర్పంచ్ బట్టలు వేసుకుని తప్పేముంది, షార్ట్ వేసుకుని తప్పేముంది. ఇప్పుడు బీచ్ దగ్గర వేసుకున్నాం మనం, ఏమి మీటింగ్లకు ఇక్కడ వేసుకోపోలేదు కదా నేను. అవును, అంటే డ్రెస్ కోడ్ ఉంటుంది కానీ వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి. ఆబ్వియస్లీ ఎంజాయ్ చేయాల్సింది ఎవరైనా సరే, ఏముంది ఎంజాయ్ చేయాలి. ఇంకేం లైఫ్ ఒకటే లైఫ్, ఇంకా మళ్ళీ లైఫ్ ఉందో లేదో తెలియదు, ఏముంటుందో తెలియదు మనకు. ఉన్న లైఫ్లో అన్నీ చేయాలి, తప్పేముంది. ఈత వచ్చా నీకు? ఈత ఎందుకు రాదు నాకు, చిన్నప్పటి నుంచి ఈత వస్తుంది నాకు. సరే ఈత కొడదాం, చిన్నప్పుడు బాయిలో ఈత కొడుతున్నాను నేను, ఇక్కడ కాదు. ఈత కొడదాం నాడు. చలో నెల. అరే చెడి కూడా ఇప్పిగా ఇస్తారా? అది కూడా చెడి మీద వస్తా, షార్ట్ మీద వస్తా. షార్ట్ మీద వస్తావా? ఇప్పేసే అది కూడా ఏం కాదురా. అరే ఎప్పుడైనా సరే ప్రవీణ్, మన మనస్తత్వము విన్నర్ల దిక్కు ఉండాలని ఉంటుంది. అవును, ఎవడు విన్నర్ రా బై, ఎవడు ముంగట పోతుండ్రు రేస్లో, అందుకే ఉండాలని ఉంటుంది కదా. వాస్తవం. నువ్వు విన్నర్ అయితే నీ సత్తా చూపెట్టరా బై, నీ గుద్దల దమ్ ఎంత ఉంది నీకు, సత్తా
నీ దగ్గర ఏం సత్తా ఉంది నువ్వు చూపెట్టు. అంటే చిన్న చిన్న వాటికి ఫీల్ కావద్దు, కొన్ని కావద్దురా భయ్, అది ఫీల్ అయితే వర్కౌట్ కాదు అది. నేను ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. పాలిటిక్స్లో ఒక్కొక్క లెక్కలు ఉంటారా, అందరినీ మేనేజ్ చేయాలంటే మేనేజ్మెంట్ స్కిల్స్ ఓన్లీ బిజినెస్ అవసరం రా భయ్, వేరే దాంట్లో అవసరం లేదు. పాలిటిక్స్లో కూడా 100% అవసరం. సో ఎట్లా మేనేజ్ చేసుకోండి, ఒకరికి రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇంకో రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు తెలుసు నీ గురించి, ఇప్పుడు నీ గురించి తెలుసు కాబట్టి నీతో ఎట్లా ఉండాలి, నీతో ఎట్లా ఉంటే నువ్వు మేనేజ్ అవుతావు నాకు ఆల్రెడీ నాకు ఐడియా ఉంటుంది కదా. ఆ ఐడియా ప్రకారమే మేనేజ్ చేస్తాం. ఎవరిది వాళ్ళకి ఉంటుంది. పబ్లిక్ అయినా అంతే సేమ్, ఒక్కొక్క టైప్ ఉంటారు, అందరు సేమ్ ఉండరు, ఒక్కొక్క టైప్ ఉంటారు. కాబట్టి వాళ్ళకి తగ్గట్టు మనం వాళ్ళ తగ్గట్టు మనం ఉండి వాళ్ళని మేనేజ్ చేస్తాం అంతే. అట్లా. సో నువ్వు యంగ్ లీడర్, ఎన్ని రోజులకు నువ్వు పాలిటిక్స్లోకి ఎంటర్ అయినావు? ఏ ఇయర్? నేను ఎంటర్ అయింది 2018లోనే. ఎన్ని ఏళ్ళు ఉన్నావు అప్పటికి? 32 అనుకుంటా. 32 31 32 అంతే. నువ్వు ఒక యంగ్ లీడర్ లాగా ఎవాల్వ్ అయినావు, యూత్ లీడర్. ఓకే. అంటే ఇప్పుడు కూడా నీ ఎంబడి యూతే ఉన్నారు అందరు. ఇప్పుడు 300 మంది యూత్లా దాదాపు 70-80% యూత్ నీ ఎంబడి ఉన్నారు. ఒక యంగ్ డైనామిక్ లీడర్ని ఫాలో అయ్యేదాం రా పోయి, ఈయననే క్యాండిడేట్ అనేది ఉన్నాడు. నీకు ముకాబిలా ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఊర్లో? ఇక్కడ ఊర్లోనా? ఊర్లో ఎవరు లేరులే. ఆ ఊరు పరంగా వస్తే ఎవరు లేరులే, కానీ యూత్లో అయితే మన విలేజ్ పరంగా అయితే నేనేమో 100% అది. ఇప్పుడు ఇంతమంది యూత్ ఫాలో అవుతారు, నువ్వు ఆ పొజిషన్లో ఉన్నావు కాబట్టి అడుగుతున్నాను నీకు క్వశ్చన్. మీకు ఇప్పటికీ కూడా ఒక యూత్ యువసేన అనేది ఒక బ్రాండ్ ఉంది. అరే ఇది మీ దగ్గర ఈ ల్యాకింగ్ ఉందిరా భయ్, నువ్వు నీ లెక్క ఒకటి కావాలనుకున్నా అనుకో, వాడు ఎట్లుండాలి, వాని లైఫ్ స్టైల్ ఎట్లుండాలి, ఏం చేయాలి, వాడు అరే అడ్డమైన తాగుడు వాని చేష్టలు పోరీలు అనుకుంటా అట్లా యూత్ అట్లనే ఉంటారు. అవునవును. యూత్కి ఏం కైండ్ ఆఫ్ సందేశం ఇద్దామని ప్రజెంట్ ఇప్పుడున్న యూత్ అయితే, అంటే మా విలేజ్ అని కాదు, మామూలుగా బయట సంగారెడ్డిలో కానీ అటు ఇటు అందరినీ చూస్తున్నాం కదరా. యూత్ బాగా ఈ మధ్య అయితే మందుకు అలవాటు పడ్డారు. చాలామంది అబ్జర్వ్ చేసిన, అంటే అందరు కాదు, కొంత ఎక్కువ పర్సంటేజ్లో మందు తాగుతారు. మందు వల్ల ఎంతో నష్టపోతున్నారు. వాళ్ళకి తెలుస్తలేదు అది, కానీ మందు వల్ల చాలా నష్టపోతారు. ఒక టైము, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం, ఇక డేలో కూడా తాగట్లు చాలామంది ఉన్నారు. ఆ డేలో తాగి టైం అంతా డే అంతా కంప్లీట్గా అవుట్ ఆ డే, ఇంకంతే, వాడు ఏం చేయలేడు. ఇక దానివల్ల వాడు అనుకున్నది కూడా వాడు సాధించలేకపోతున్నారు. ఎవరైనా యూత్ అందరూ అట్లనే చేస్తున్నారు చాలామంది. దానివల్ల ఇప్పుడు తాగిన తర్వాత, ఇప్పుడు మామూలుగా మనం చూస్తున్నాం, తాగిన తర్వాతనే గొడవలు ఏమైనా జరిగితే కూడా గొడవ దాంతో స్టార్ట్. ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందంటే దాంతో. మామూలుగా ఇప్పుడు చూస్తున్నాం కదా యాక్సిడెంట్లు, మన దేశంలో చూసుకుంటే కూడా యాక్సిడెంట్లు మ్యాక్సిమం తాగిన తర్వాతనే యాక్సిడెంట్లు అవుతున్నాయి, తాగిన తర్వాతనే చనిపోతారు. చనిపోవడం వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నది వాళ్ళు ఆలోచిస్తారు యూత్ ఎవరు కూడా. చనిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా సఫర్, వాళ్ళ లైఫ్ అంతా కంప్లీట్ అవుట్ అయిపోయినట్టే అక్కడికి. ఇక కాబట్టి యూత్ అందరూ కూడా గమనించాలి, తాగుడుకు దూరం ఉండి అంటే మందుకు యాక్చువల్లీ ఏంటంటే మందు తాగని, ఓకే నో ప్రాబ్లం, నేను తాగొద్దు అని అనట్లేదు కంప్లీట్, కానీ ఏదో ఒక టైం ఉంటుంది దానికి, ఏదైనా అకేషన్ ఉంటుంది. అకేషన్ అప్పుడు తాగాలి, ఎంజాయ్ చేయాలి, మందుని ఎంజాయ్ చేయాలి, కానీ మందే మనల్ని ఎంజాయ్ చేసేటట్టు ఉండొద్దు. కాబట్టి యూత్కి చెప్పేది ఒకటే, కొంచెం మందుకు జర దూరంగా ఉండి దాన్ని అవసరాన్ని బట్టి తాగాలి, అంతేగాని రెగ్యులర్గా రోజు అదే తాగితే మాత్రం. నేను రీసెంట్గా గమనించింది ఏంటంటే, ఇప్పుడు ఒక ఐఐటి కాలేజు లేకపోతే ఒక ఇంజనీరింగ్ కాలేజు గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో, గ్రాడ్యుయేషన్ కాలేజ్ ఇవన్నీ చూసుకుంటే, అరే ఆ గేట్ బయట పూరలను చూస్తే అంకుల్గా ఒక్కొక్కడు పిజ్జాలు బర్గర్లు ఇంత పొట్టేసుకొని ఇంత బలం, అలా కొడుకులకు నడవనీకి వస్తలేదు రా అబ్బాయి. అరే గిదేమది, ఈ పిజ్జాలు బర్గర్లు ఏమై అంతా అదే బయట జంక్ ఫుడ్కి అలవాటు పడ్డారు పబ్లిక్ అంతా. ఫుడ్ తాగుడు అయితే విపరీతంగా చెప్తున్నా కదా, చూస్తుంటాం కదా అక్కడక్కడ పబ్లలో అక్కడ యూత్ అంటే అసలు మైనర్ కూడా తాగుతారు. నేను చూసిన మైనర్ కూడా, మేజర్ పక్కన కూడా మైనర్ కూడా తాగుతారు. వాళ్ళు తాగి ఖరాబ్ అయితే లైఫ్లన్నీ స్పాయిల్ చేసుకుంటారు కంప్లీట్గా. అంటే కమింగ్ ఫ్రమ్ ఏ పర్సన్, అంటే ఇప్పుడు నువ్వు నేను కూడా తాగినాం రా మనం రైట్, కానీ సి మనము వీ హ్యావ్ ఫౌండ్ ఎ వే వేర్ అరే మనకు అదే జిందగీ కాలేదు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే లైఫ్లో మొత్తము మందు, ఆల్కహాల్, పిజ్జాలు బర్గర్లు, వర్కౌట్ లేదు, ఏం లేదు. అమ్మయ్య సంపాదించిన పైసలల్లా కార్లల్లో, మంచి మంచి కార్లల్లో, మనం కార్లల్లో ఇంజనీరింగ్ పోవాలంటే అదొక పెద్ద గగనం. అవునా?
ఇప్పుడు ఈరోజు రేపు ప్రతి ఒక్కరు ఒక లగ్జరీ కార్. ఇక అదే చెప్తున్నా కదా, ఇక మందుకు అలవాటు పడ్డారు బాగా, మందు బయట ఫుడ్, దానివల్ల ఒక్కొక్కరు అసలు ఎవరు ఫిట్ ఉండట్లేదు ఈ మధ్య యూత్. వ్యాయామం లేదు. అంటే ఓల్డేజ్, ఇప్పుడు మనం ఓల్డేజ్ ఇప్పుడు ఊర్లలో చూస్తుంటాం కదా, అప్పుడున్న పెద్ద మనుషులు చూడండి, ఇప్పుడు చూడు ఒకసారి వాళ్ళ ఫుడ్ ఎఫెక్ట్, వాళ్ళ వర్కౌట్ అంటే ఏదైనా కానీ పని వర్కౌట్ అంటే వర్కౌట్ పని, ఇంకే పని, ఏదైనా ఒక పని, ఆ పని చేస్తే కూడా ఇంత ఫిట్ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇంచుమించు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతుకుతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికి. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే 50, 60, 70 లాస్ట్. అవును. అంటే ఎందుకు అంత అదే ఫుడ్ ఎఫెక్ట్, అంత జంక్ ఫుడ్, బయట ఫుడ్, ఆ ఫుడ్, మందు అడ్డమైన మందు తాగి, ఆ కళ్ళు కూడా తాగుతారు ఊర్లలో, ఆ గలీజ్ కళ్ళు అది అయితే, అంటే ఏదో మందు కలుపుతారు. అది మామూలు చెట్టు కళ్ళు, ఆ కళ్ళు అంటే మంచిది మళ్ళీ హెల్త్కి. అంత గలీజ్ కళ్ళు, ఆ మందు ఈ మందు తాగి అంతా చెడిపోతారు. ఏదైనా కూడా వ్యసనం అలవాటు పడిపోయారు అంతే. దాన్ని అబ్జర్వ్ చేయాలి, యూత్ కూడా దాన్ని అబ్జర్వ్ చేసుకొని అసలు ఏమవుతుంది లైఫ్ ఏంది అనేది, లైఫ్ గోల్ ఏందనేది దాన్ని చూసుకొని అటువైపు పోతే మంచిగా ఉంటుంది. కానీ ఇక రోజు తాగుడికి అంటే తాగుడు బానిసలు అయిపోయి లైఫ్ స్పైల్ చేసుకుంటారు అంత. మనం కూడా గదే స్టేజ్లో నుంచి వచ్చినాం ప్రవీణ్. అవును. అల్టిమేట్గా మనకు లైఫ్ మందు అనేది కాదు, మనకు ఒక భయము. అరే ఇది తాగాలంటే ఈరోజు రోజు నష్టం అవుతుంది రా నుంచి నువ్వు ఇప్పుడు అసలు ఈ రోజు కూడా ఎప్పుడు కూడా నువ్వు మందు అనే ఆల్కహాల్ అనే దాన్ని నువ్వు ఎంజాయ్ చేయవు అసలు. నా వర్క్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉంటా, సంగారెడ్డిలో ఉంటే కంప్లీట్ వర్కే ఉంటుంది. అంటే మన లోకల్గా సంగారెడ్డి కానీ హైదరాబాద్ ఎక్కడ ఉన్నా లోకల్ కంప్లీట్ వర్కే ఉంటాయి. కాబట్టి నేను తాగబుద్దిగా, నాకు ఏ టైంలో వర్క్ వస్తుందో నాకు కూడా తెలియదు. ఇప్పుడు అసలు నేను తాగుడికే దూరం ఉంటా అక్కడ. ఇక బయట ఎక్కడైనా వెళ్తేనే లైట్గా అది ఫైన్, మందుని ఎంజాయ్ చేయాలి. కానీ ఇక మందే మనల్ని ఎంజాయ్ చేసినట్టు ఇక లైఫే వేస్ట్. ఇప్పుడు గాంజా కూడా కొడుతున్నారు రాపోని. ఇప్పుడు మామూలుగా పిల్లలు సిగరెట్ పోయి సిగరెట్కి వెళ్ళి గాంజా కొడుతారు 10వ తరగతిలోనే. మళ్ళీ చెప్తున్నా 10థ్లోనే, అంటే కార్పొరేట్ స్కూల్లో అయిపోయి కూడా గాంజా కొట్టుడు అంటే అది అసలు మరి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తారు, ఆ టీచర్స్ ఏం అబ్జర్వ్ చేస్తారో అని తెలియదు. కానీ పిల్లలు మాత్రం చాలా అంటే చాలా చెడిపోయారు. యూత్ ఎక్కువ పర్సెంట్ అంతా ఖరాబ్ అయిపోతుంది. అందరూ బాగా అడిక్ట్ అవుతారు దాని గురించి. వాళ్ళు ఒకసారి దాని గురించి తెలుసుకొని దూరం ఉండి ఇక వాళ్ళ గోల్కి రీచ్ అయితే బెటర్. కానీ ఎలాగే ఉంటే మాత్రం కష్టం. అని నాకు అనిపిస్తుంది పర్సనల్గా. ఏంటంటే ఒక జనరేషన్ వైప్ అవుట్ అవుతుందేమో అనిపిస్తుంది. నెక్స్ట్ 100% నేను అదే అనుకుంటున్నా. తర్వాత బెటర్ అవుతుంది ఆబ్వియస్లీ, డెఫినెట్గా బెటర్ అవుతారు అందరం. సరే తాగిరేమో ఒక ఏజ్లో తాగిరు చేసేది, కానీ కొంత మారాలి. కొందరు అట్లా లేదు, ఇక దానికి బానిసలు అయిపోయి కంప్లీట్ లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. తాగడం వల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి కదా ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది కదా. అంటే ఏమన్నా ప్రివెన్షన్ చేయొచ్చా? చెప్తా నేను చాలా మందికి చెప్తాను, నాకు తెలిసిన యూత్కి కానీ వాళ్ళకి కానీ చాలా మంది చెప్తాను. నా ముందు అంటే నా యూత్కి చెప్తున్నా, నా ముందు తాగే యూత్ ఎవరు నా ముందుకు రారు. అంటే భయపడతారు, తాగుతాడు ఏదో అంటాడు, అది అంటాడు ఇది అంటాడు అని చెప్పి తెలుసు వాళ్ళకి. తెలిసి నా ముందు కూడా రా. ఎక్కడి నుంచో ఇక నేను ముందు అంటే వాళ్ళు ఎక్కడి నుంచో బ్యాక్ సైడ్ నుంచి అటు నుంచో వెళ్తారు. కానీ నా ముందు ఎవరు రారు. ఇక నేను చాలా మందికి చెప్తా, చాలా మంది మార్చినా కూడా, నేను అట్లా ఉన్న వాళ్ళను చాలా మందిని మార్చినా కూడా. అయితే యంగ్ ఏజ్లో ప్రవీణ్, యంగ్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్. ఇప్పుడు మనము మీ మెంటార్ జగ్గారెడ్డినే తీసుకుందాము. ఆయన 28 ఇయర్స్కి యంగెస్ట్ ఎమ్మెల్యే అయ్యిండు. సో యాజ్ ఎ యూత్కి ఇఫ్ దే వాంట్ గెట్ ఇన్ టు పాలిటిక్స్, పబ్లిక్ సర్వీస్ అంతే, ఏం లేదు. ఇక పబ్లిక్ సర్వీస్ చేయాల్సిందే. ఇక పబ్లిక్లో ఉండాలి అంతే, పబ్లిక్లో ఉండాలి. పబ్లిక్ సర్వీస్ అంటే అదే వాళ్ళకి అవసరం బట్టి వాళ్ళకి ఏం అవసరమో దాన్ని మనం రూల్ చేస్తుంటే, అట్లా చేసి ఉంటే వాళ్ళకి పబ్లిక్ నచ్చుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనం పాలిటిక్స్ వైపు వెళ్తున్నట్టే లెక్క. ఓకే. అంటే అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తావా నువ్వు? ఒకవేళ నీ దగ్గరికి వచ్చి అన్న నేను ఇట్లా తప్పకుండా ఎంబడుందాం అనుకుంటున్నా. పాలిటిక్స్కి ఎడ్యుకేషన్కి ఎట్లాంటి లింక్ పెడతావు? అంటే ఎడ్యుకేషన్ ఉండాలా పాలిటిక్స్? మంచిదే కదా, ఎడ్యుకేషన్ ఉంటే చాలా మంచిదే కదా. నువ్వేమన్నా ఎడ్యుకేషన్ ఉండి అంటే ఇది చదువుకున్నోడు ఒక రూల్ చేస్తే ఒక పబ్లిక్ రూల్ చేస్తే బాగుంటుంది అంటే తెలుసు కదా, ఎలా రూల్ చేయాలి ఏంది అనేది మాకు తెలుసు. కాబట్టి చదువుకున్న రూల్ చేయడం చాలా మంచిది. పాలిటిక్స్ రావడానికి చాలా మంచిది. యూత్ యాక్చువల్గా యూత్ రావాలి మెయిన్. సరే ఇంతకుముందు ఉన్న జనరేషన్లో ఒక ఏజ్ అందులో ఉంటుండే, అంటే సరే ఒక జగ్గారెడ్డిని పక్కన పెడితే మిగతా అందరూ కూడా 50, 60, 70 ఇయర్స్ వల్ల ఎమ్మెల్యేస్ ఉంటుండే పెద్దోళ్ళు అంతా. అప్పుడు అప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా. కానీ ఇప్పుడిప్పుడే యూత్ అంతా ఎంటర్ అవుతారు, ఎమ్మెల్యేస్ దాకా పోతున్నారు అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కదా. అదే యూత్ అందరూ పాలిటిక్స్లోకి వస్తేనే మన దేశం బాగుపడుతుంది. అంటే వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది. అంటే గోల్ అంటే మంచి చేయాలి, నెక్స్ట్ కసి ఉంటుంది.
అంటే నెక్స్ట్ మంచి చేయాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సర్పంచ్ అయినా, నేను ఇంకొంచెం మంచి చేస్తే పబ్లిక్ నాకు కొంచెం నాకు యాక్సెప్ట్ చేసి ఇంకొంచెం మంచి లెవెల్ ఉంచుతారు. అంటే అట్లా ఉంటుంది కాబట్టి యూత్కి అట్లా సపోర్ట్ చేస్తుంటే, యూత్ పాలిటిక్స్లోకి వస్తే అట్లా సపోర్ట్ చేస్తుంటే పబ్లిక్కి కూడా మంచిగా అవుతుంది. ఇక అన్ని రకాలుగా అది బాగుంటుంది. ఏజ్ మ్యాటర్. నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఎడ్యుకేషన్, అరే నాకు కొంచెం బహుభాష ప్రావీణ్యం, మల్టీలింగ్వల్, నేను ఇంట్లో ఈ భాషలో నేను మంచిగా ఉంటే బాగుంది. నేను చాలా ఫీల్ అవుతా. నేను చెప్తున్నా కదా ఈ విషయంలో. అంటే అంటే నేను పెద్ద చదువుకోలేదు, తక్కువనే కదా చదివింది. నేను ఇంటర్మీడియట్ చదివింది. నేను డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన, డిగ్రీకి అది అక్కడనే స్టాప్ అయిపోయింది, స్టార్ట్ చేయలేదు. కానీ కొన్ని లాంగ్వేజ్ కంపల్సరీ. నువ్వు అన్నట్టు ఇంగ్లీష్ నేను పర్ఫెక్ట్గా మాట్లాడలేకపోతా, నాకు రాదు, అది ప్రాబ్లం అవుతుంది నాకు. అదే చెప్తున్నా, అట్లాంటిది అదే చదువుకున్న అబ్బాయిలు ఉంటే వాళ్ళు అన్ని లాంగ్వేజ్ మాట్లాడి ఉంటే ఇంకా బాగుంటుంది. ఎక్కడ పోయినా ఈ స్టేట్లో కానీ మన కంట్రీలో కానీ ఇక వరల్డ్లో ఎక్కడ పోయినా సరే అదొక బాగుంటుంది కదా. కంపల్సరీ రావాలి, లాంగ్వేజ్ అయితే కంపల్సరీ ఉంటే మంచిగా ఉంటుంది. అందుకే అట్లాంటి యూత్ పాలసీకి వస్తే ఇంకా బాగుంటుంది. నువ్వు మిస్ అవుతావు ఇక అది. చాలా మిస్ అవుతా, చాలా సార్లు చెప్తున్నా. చిన్నప్పుడు అయితే మనం కేర్ చేసి ఉన్నాం, అప్పుడు అసలు దాని గురించి మాకు తెలియదు, దాని వాల్యూ తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ. కానీ నువ్వు రిగ్రెట్ అవుతావా, అరే నేను ఒక్క 15-20 సంవత్సరాల ముందు నాకు ఈ సంగతి తెలిసి ఉంటే నేను 100% అవుతా. చాలాసార్లు రిగ్రెట్ అయినా, చెప్తున్నా కదా నేను. ఇక ఇప్పుడు కూడా నేను అనుకుంటా, కొన్ని ప్లేస్లలో పోతుంటే నాకు మాట్లాడడానికి రాదు, అది రాక ఫీల్ అయిపోతాను నేను. కానీ ఆయన కూడా మంచి మేనేజ్ చేస్తున్నావు బ్రో. అంటే యాక్చువల్గా నేను మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కాదు. మామూలుగా ఇంగ్లీష్ మీడియం చదివినా 10th ఇంటర్ వరకు అందరూ మాట్లాడిస్తున్నారు. ఇప్పుడున్న స్కూళ్ళలో చిన్నపిల్ల అయితే 4th 5th 6th అందరూ మాట్లాడుతున్నారు. అవును అవును. కానీ నేను ఇంటర్మీడియేషన్ నాకు ఇంగ్లీష్ అంటే తెలుగు మీడియం. అట్లా హాస్టల్ ఉంటివా లేకపోతే? రైట్. నేను అసలు స్టార్టింగ్ విలేజ్, నేను స్కూల్ ప్రైమరీ స్కూలు, దాని తర్వాత హాస్టల్. ఇక 5th స్టాండర్డ్ నుంచి 5th నుంచి హాస్టల్. ఇక్కడ ఏ 10th క్లాస్ దాకా? 10th వరకు. దాని తర్వాత ఇంటర్మీడియట్ సంగారెడ్డి మళ్ళీ. సో ఈ గ్యాప్లో నీకు కొంచెం మంచి స్కూల్లో చదువుకుని ఉంటే బెటర్ ఉంటుందేమో అని అనిపిస్తుంది ఇప్పుడు. అప్పట్లో తెలియదు. అప్పుడు మనకి ఏం తెలుసు, అప్పుడు మనకి స్కూల్ డుమ్మ కొడదాం అనేది తెలుసు ఇంకా. అవును రా, చెప్తున్నా కదా. అప్పుడు అయితే అంటే మనకు తెలియదు కదా, మనకు అప్పుడు ఎడ్యుకేషన్ వాల్యూ తెలియదు, అది ఏందని తెలియక మనం చాలా నష్టపోయినాం. యూత్కి అయితే డెఫినెట్గా అది లైక్ ఎడ్యుకేషన్. ఇప్పుడు నేను చూస్తున్నా లాంగ్వేజ్ 15-16 years అబ్బాయిలు కూడా 10th చదువుతున్నారు, స్టాప్ చేస్తున్నారు. ఎందుకు నాకు అర్థమవుతుంది. కానీ చాలా మంది చూస్తున్నా 10th మళ్ళీ ఇంట్రో చదివి సేమ్ బంద్ చేస్తాను. నాకైతే నేను ఈ టైంలో నేను 10th ఇంటర్మీడియట్ ఉంటే మాత్రం నేను 100% దాన్ని నాకు తెలుస్తుండే దాని వాల్యూ ఏంటనేది. కానీ ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నావు అని నాకు తెలుసు. అంటే నేను ఇంకా బెటర్ చేయొచ్చా, లాంగ్వేజ్ లో ఏమైనా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవచ్చా, ఇంగ్లీష్ ఎట్లా బెటర్ చేయొచ్చు? తెలుగు మీడియం చదివినా ఆల్మోస్ట్ ఇంగ్లీష్ అంతా నాకు అర్థమవుతుంది, నేను కొంత మాట్లాడగలుగుతా, కానీ కంప్లీట్గా రాదు. అది నాకు ప్రాబ్లం అవుతుంది. కానీ ఇంకా కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ పోదామా లేకపోతే ఉంది. కానీ నాకు టైం స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఉంది అనుకున్నా చాలాసార్లు, కానీ నాకు టైం సెట్ అవుతలే. నాకు ఈ పాలిటిక్స్లో వచ్చి నా బిజినెస్కి దానికి తీసుకుని నాకు టైం సెట్ అవుతలే, పోలేకపోతున్నా. కానీ వర్కౌట్ అయితే అవుతుంది. కానీ అట్లుంటే అయితే నువ్వు ఇంకా వేయవచ్చు, ఈ లెవెల్ కన్నా ఇంకా కొన్ని చెప్తాను కదా, కొన్ని జాగాలలో నేను పోయి మాట్లాడలేకపోతున్నా, ముందు పోయి అంటే నేను తప్పు మాట్లాడుతున్నాను భయం వేసి. అంటే నాకు రాక అదే లాంగ్వేజ్ ప్రాబ్లం అని చెప్తున్నా కదా. అదే నేను అంటే ఇప్పుడు కొందరు ఉంటారు మంచి ఐఏఎస్ ఆఫీసర్ కానీ వీళ్ళు ఉంటారు కదా, మాట్లాడలేకపోతున్నాను. అదంతా నాకు అదొక ప్రాబ్లం అయిపోయింది. కొంచెం అది బెటర్ ఉండుంటే ఇంకా చాలా ఇంకా చాలా బాగుంటుండే. అట్లా ఎవరైనా ఉన్నారా సర్పంచ్లు మా దగ్గర ఇప్పుడు? ఇంగ్లీషా అంటే కొంచెం నాకు తెలిసి సర్కిల్ అయితే అంత ఎవరు లేరు. మన సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఎవరు లేరా? సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలోనా ఇంగ్లీష్ ఉన్నారు, అట్లా ఏం లేదు. నాకు తెలిసి ఉంటారు కొందరు, ఇంకా పర్ఫెక్ట్ వాళ్ళ పేర్లు అంతా నాకు తెలియదు కానీ ఉంటారు. నేను నా విషయం చెప్తున్నా, నా విషయం అయితే ఫీల్ అవుతాను ఎప్పటికీ. కానీ ఏం కాదు అయినా కూడా నువ్వు అంటే ఐ థింక్ నాకు పర్సనల్గా తెలిసినంత మట్టుకైతే నువ్వు బాగానే సాధించినవు రా భయ్, మస్తు సాధించినవు. నేను చూసినా కదా, నీకు తెలుసు కదా, నీకు చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి నేను ఎట్లా ఏ స్టేజ్ నుంచి ఎటు వచ్చినా. నేను అంటే ఇప్పుడు నాకు ఇయర్ గుర్తులేదు కానీ 2010-11 ఆ టైంలో అంటే చాలామంది నన్ను చాలా రకాలుగా అంటే తక్కువనే చూసారు. అంటే డబ్బు అప్పుడు నాకు అంత డబ్బు లేదు, స్టేషన్కి పోయిన తక్కువ చూసారు. సరే నా మైండ్లో ఉంటుండే, నేను ఎక్కడ కూడా నేను డిసప్పాయింట్ కాలే. నేను ఇప్పుడు సక్సెస్ అంటే సరే ఇదే పాలిటిక్స్లో కానీ కొంత పైసలు సంపాదించట్లో కానీ బిజినెస్లో కానీ సక్సెస్ కానీ కారణాలు చెప్తున్నాను. నేను ఎక్కడ డిసప్పాయింట్ కాలే. నన్ను చాలా మంది డిసప్పాయింట్ చేసిరు,
కానీ సరే వాళ్ళు చేసేదేమో కానీ చెప్పి నాది నేను కూడా కొన్ని ఒక 3 to 4 years అయితే ఎంత హార్డ్ వర్క్ అంటే అంత హార్డ్ వర్క్ చేసిన బిజినెస్లో. ఎవరు ఫ్రెండ్స్కి ఎవరు కలవలే. ఏ టైంలో ఇది ఎప్పుడు టైం నువ్వు యూఎస్ ఎప్పుడు పోయినావు? 2014లో. రైట్, ఇంచుమించు అదే టైం అనుకుంటా. 2014 14కి పోయినా నాకు తెలిసి ఒక సంవత్సరం బిఫోర్ 13 అదే 2011, 12, 13, 14 ఆ ఇయర్లో అనుకుంటా. అప్పుడైతే ఇక ఫుల్ హార్డ్ వర్క్ చేసి ఎవరికి అనిపించలేవు ఇక ఎవరికంటే ఇక నేను ఏది అప్పుడు అంతకుముందు అంటే ఫ్రెండ్స్ని కలిసి రోజు సాయంత్రం అక్కడ టీను అక్కడ మనం కలుస్తుంటాం కదా, డాబా కాడనో ఆడనో కూర్చొని. అదేం లేదు ఇక ఆ మొన్న సంవత్సరం ఫుల్ హార్డ్ వర్క్ అన్నది బిజినెస్లో. అంటే బిజినెస్ అంటే ఫుల్ బిజినెస్లో ప్రూవ్ చేసుకున్నావు అదే కదా, ఆ ప్రూవ్ చేసుకొని కొంత మనీ సంపాదించిన తర్వాత మళ్ళీ నాకు కొంత వాల్యూ అంటే నాకు అప్పుడు దక్కింది. ఇక నా వాల్యూ నాకు దక్కిందని అప్పుడు హ్యాపీగా ఫీల్ అనిపించింది. మళ్ళీ ఆ కసి లేదా ప్రవీణ్ ఇప్పుడు ఈరోజు రేపు? లేదు అదే చెప్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు అయితే ఎవరికి లేదు. నాకైతే చాలా కసి ఉంటాయి. పైసా అని నాకు ఇప్పుడు ఉంటుంది నా మైండ్లో. నేను నిజం చెప్తున్నా ఇజాక్, పడుకుంటే కూడా నాకు నిద్రలో ఇప్పుడు అదే ఉంటుంది రా. నాకంటే మళ్ళీ మార్నింగ్ లేస్తే గుర్తుండదు. పడుకుంటున్నా లేదు నాకైతే అర్థం కాదు, కానీ ఎప్పుడు నా మైండ్లో అంతా ఏదో నడుస్తూనే ఉంటుంది. అంబిషియస్ నేను ఎక్కడున్నా ఏ ప్లేస్లో నా మైండ్లో ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. అంటే ఎక్కువ అంబిషన్ ఉన్న వాళ్ళకు అట్లనే ఉంటుంది. మేబీ కావచ్చు. నాకు మాత్రం అంతే. నిద్ర కూడా నేను సరిగా పోను. నిద్ర అనేది ఉండదు నాకు సీరియస్గా. నేను ఎప్పుడో నైట్ మామూలుగా నాకు లేట్ నైట్ పడుకోవడం అలవాటు. నైట్ 1, 2 అవుతుంది. 1, 2 అయితే మళ్ళీ మార్నింగ్ 6, మళ్ళీ 6, 7 కల్లా లేచేస్తాం. మళ్ళీ తర్వాత నిద్ర కూడా రాదు ఇంకా మళ్ళీ. అంటే పండుకున్నా కూడా ఏదో నడుస్తుంటుంది. పండుకున్న 5-6 hours కూడా నా మైండ్ ఏదో నడుస్తుంటుంది. ఇక పాలిటిక్సా బిజినెస్సా ఏదైనా కానీ ఇక నడుస్తూనే ఉంటుంది ఇక నాకు. ఇప్పుడు అరే నాకు ఇది చాలు అని అనుకున్నది అయిపోయింది. ఇది చాలు అనుకున్న లైఫ్ అయిపోయినట్టే. కానీ నాకు అట్లా లేదు. ఇక నాకు ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి లైఫ్లో. అరే ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాం రా భయ్? రైట్, అదే మనం ఇప్పుడు భూమి మీదకి వచ్చినాం. ఉన్నది ఒకటి లైఫ్. ఈ లైఫ్ లో మనం ప్రూవ్ చేసుకోవాలి, బెస్ట్ ఇవ్వాలి, బెస్ట్ 100% ఎట్లా ఇస్తాం. రైట్, అదే నాకు అదే ఉంటుంది నా మైండ్ ఎప్పుడు. ఎట్లా బెస్ట్ ఇవ్వాలి లైఫ్ని, అంటే లైఫ్ ఎట్లా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఉంటుంది ఎప్పుడు. యాక్చువల్గా నేను ఇప్పుడు నా స్టేజ్లో ఉన్న వాళ్ళు చాలామందిని చూసిన. నాకు ఫ్రెండ్స్ కూడా అంటే ఇంకా అప్పుడు ఆ ఫ్రెండ్స్ చెప్తున్నా. ఇప్పుడు నా హాస్టల్లో చదివిన ఫ్రెండ్స్ కూడా అంటే ఎవరు కూడా మరి ఎందుకు అంటే వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు ఎక్కువ చాలామంది. అంటే ఎందుకంటే వాళ్ళు అంతే ఇక వాళ్ళు ఎందుకంటే ఆ చాలే ఇక్కడనే అనే లెక్కలు స్టాప్ అయిపోయారు. ఏదో జాబ్ చేసుకుంటా నెలకు 20,000, 30,000 ఎంతో సంపాదించుకుంటా అన్నీ అది స్టాప్ అయిపోయారు. అంటే సక్సెస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కానీ వీడికి ఆగుదాం అనేది ఉంటుంది చూడు, ఈ జాలరా కంఫర్టబుల్ అయిపోతారు ఇక. అది కరెక్ట్ కాదు అంటున్నారు. ఇప్పుడు నువ్వు నిజంగా చెప్పాలంటే నువ్వు ఈ స్టేజ్లో నువ్వు కంఫర్టబుల్ కావచ్చు. పైసలు ఉన్నాయి, మంచిగా 3 అంతస్తుల బంగ్లా ఉన్నది, ఇల్లు ఉన్నది, సర్పంచ్ గాడికి ఆగవచ్చు కదా. ఇంకా కూడా ఎందుకు నిద్ర పడతలేదు? ఏం చేద్దామని ఇంకా ఏమైనా చేద్దాం, ఇంకా పెద్దగా కావచ్చు. జీవితంలో మనం ఏదో ఒకటి నిరూపించుకోవాలి, చేయొచ్చు, ఉండాలి, ఒక పేరు ఉండాలి. నాకు పేరు అన్న ఒకటి కాదు. నాకు ఇట్లా హెల్పింగ్ అంటే చాలా ఇష్టం. నాకు ఎందుకో అంటే సేమ్ ఆ జగ్గడి సార్ చూసిన తర్వాత చెప్తున్నా, నాకు కూడా ఇష్టం. చాలామందికి నేను కూడా హెల్ప్ చేస్తూనే ఉంటాను. ఎటు పోయినా నేను కాదని చెప్పా, నాతో లేకపోయినా ఆ టైంకి కాదని చెప్పా. ఆ రోజు చేయకపోయినా ఇంకో 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో 100% చేస్తాను. అదే నా దగ్గర హెల్ప్ కోసం వస్తాను. అందులో మజా వస్తుంది ప్రవీణ్. నాకు మంచిగా సాటిస్ఫాక్షన్ ఇచ్చినాక వాళ్ళ గ్రేట్ఫుల్నెస్, రైట్, అంటే వాళ్ళు మాట్లాడింది వాళ్ళ ఫేస్ని చూస్తుంటే నాకు మంచి సంతోషం అనిపిస్తుంది. అంటే వాళ్ళ హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళకి అది నీడ్ ఉంది కాబట్టి, వాళ్ళకి అది అవసరం ఉంది కాబట్టి దానికి అది నేను ఇస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. చాలామంది చూసిన ఇప్పుడు పూర్ పీపుల్ చాలామంది ఉన్నారు. ఇంకా అవునవును, వాళ్ళందరికీ హెల్ప్ చేస్తుంటారు కాబట్టి మంచిగా అనిపిస్తుంది నాకు. అది యూనిక్ పర్సనాలిటీ ప్రవీణ్. అది ఏమో నేను ఇప్పుడు నాకు ఇంత పేరు ఇప్పుడు సంగారెడ్డి టౌన్లో కానీ మండల్లో కానీ నాకు అంత పేరు ఉండడం కారణం అదే నేను చేసిన హెల్పే. ఆ హెల్ప్ వలన ఎంత ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు నా ఒక్క విలేజ్, యాక్చువల్లీ సర్పంచ్ అంటే ఒక విలేజ్కే, నీకు తెలుసు కదా. కానీ నా దగ్గర అట్లా లేదు. పక్కన ఆ ఊరు ఈ ఊరు నుంచి సంగారెడ్డి మండల్ కానీ సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో ఆ ఊరు ఈ ఊరు అందరూ నా దగ్గర ఏదో ఒక హెల్ప్ కోసం వస్తారు. కొంత పూర్ పీపుల్ చెప్తున్నావు, కొందరు వస్తుంటారు కాబట్టి అంటే చెప్తుంది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎవరు నేను చెప్పుకోలేను. నేను మళ్ళీ ఎక్కడైనా ఫోటోలు పెట్టుకొని ఇక్కడ వీడియోలు పెట్టుకొని ఇట్లా పైసలు ఇచ్చింది అని వాళ్ళు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఎట్లా స్ప్రెడ్ అవుతుందో తెలియదు కానీ తెలిసిపోతుంది. ఏదో ఒక దానికి వస్తుంటారు. రోజు నువ్వు చూడు నా ఇంటికాడ రోజు ఏదో ఒక
అది ప్రాబ్లం వల్ల, అంటే పైసలేని కాదు, అందరు పైసలు వస్తారని చెప్పట్లే, ఏదో ఒక ప్రాబ్లం వల్ల వస్తూనే ఉంటారు. నాకు మంచిగా అనిపిస్తుంది ఆ లైఫ్, బిజీ లైఫ్ కూడా నాకు హెల్ప్ చేయడము అనేది ఒక సాటిస్ఫాక్షన్. మళ్ళీ నాకు ఆ లైఫ్ బిజీ ఉండడం కూడా మంచిగా అనిపిస్తుంది నాకు. లైఫ్ అనేది బిజీ ఉంటేనే బెటర్. ఎప్పుడు రిలాక్స్ ఉంటే ఏముంటుంది, డిప్రెషన్లో పోతారు. డిప్రెషన్ ఒకటి పెద్ద సాల్పటు తినడానికి ఉందా, తాగనికి ఉందా, తిందామా పందామా అంటే ఏం చేయలేము ఇక, అది అంతే ఆడికి అయిపోతుంది అంతే. ఏదైనా చేయాలి, మనం ఏం చేస్తాం సంపాదించినా సరే, కానీ పబ్లిక్కి మనం హెల్ప్ ఇస్తే తప్పేముంది. పూర్ పీపుల్కి చెప్తాను అనేది ఒకటే, అంటే నాకు తెలిసి ముంగటనే వాడతాం హెల్ప్ చేస్తే అయితే 100%. ఇప్పుడు మనం హెల్ప్ చేస్తే తప్పేం లేదు, దానివల్ల మంచి జరుగుతుంది. అంటే వాళ్ళు మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారు కాబట్టి అది నాకు మంచిగా అనిపిస్తుంది నాకు, అంతే కదా. ఇప్పుడు ఎవరైతే మనం హెల్ప్ చేసిన వాళ్ళు మనం తిట్టరు కదా మనల్ని, అయితే మంచోడు అన్నది అది మంచిగానే పోతుంది కదా. మంచోడు అన్నది ఇప్పుడు మనకి ఎంత, ఇప్పుడు మనం ఎట్లయితే హెల్ప్ చేస్తున్న స్ప్రెడ్ అయిందో, మనం మంచిగా కూడా సేమ్ అట్లనే స్ప్రెడ్ అవుతుంది. అది ఆ మంచితనంతో ఇంకొంత మనం ముందుకు పోగలుగుతున్నాం. అవునవును. ఇక లేదు నేనే సంపాదించుకుంటా, నేనే తింటా, నేనే వంట అంటే ఇక అది దానికి నాకు తెలిసి దానికి ఏమది లేదు. ఇక దానికి అది చాలా మంది పట్టుకోవాలి. ఎందుకంటే ఈ పైసా వచ్చిన ఇది నాకే, ఇది నేనే తినాలి, నా ఫ్యామిలీయే తినాలి, ఇక నాదే ఉండాలి అని అంటే అది ఏడికెళ్ళి అవుతుంది. నేను అట్లా అనుకుంటే ఇప్పటికీ ఎంతో సేవింగ్ చేస్తుండే సార్, నిజంగా చెప్తున్నా. చాలా డబ్బు నేను ఖర్చు పెట్టినా, ఇక కౌంట్ లేదు, కానీ చాలా అంటే చాలా వాళ్ళు ఉంటే ఇప్పుడు కొన్ని కోట్లు సేవింగ్ చేస్తారు. నిజం చెప్తున్నా నేను. కానీ ఈ ముకాబిలా రాకుండా అనుకుంటున్నాను నేను. ఒకవేళ అది కరెక్ట్, అదే చెప్తున్నా కదా మరి నేను. మనం అది చేస్తున్నాం కాబట్టి మనకు కూడా ఇప్పుడు ఇంత ఇట్లా ఈడదాకా వచ్చింది మనకు కూడా. అంటే ₹1,00,00,000 అయినా కూడా ఆలోచించాలి. అంతే, నేను పెద్ద పట్టించుకో 1 కోటి కానీ 2 కోట్లు కానీ 10 కోట్లు అంటే కూడా నాకు అది అనిపించదు. అమ్మ ఇట్లా దానికి భయపడిపోను, అది కాదు. నేను ఆ లెక్క దాటిపోతుంది అనుకుంటా. ఒక స్టేజ్ వరకే ఉంటుంది. పైసా గురించి పైసా లెక్క పెట్టే స్టేజ్ ఒక స్టేజ్ వరకే ఉంటుంది. తర్వాత అదే చెప్తున్నా కదా, భయపడేది లేదు. ధైర్యంగా ఉంటా, ధైర్యంగా పని చేస్తా, సంపాదిస్తా, ఖర్చు పెడతా. కాదనేది కాదు, లేదు ఇక కాదనేది లేదు. ఇక అయితే అంతే, అది ఎట్లా కానీ అయితే చేస్తాం కూడా అంతే. సరే టైం ఒక రోజు అటో ఇటో కానీ చేస్తాం కూడా కంపల్సరీ అవుతుంది. కానీ నాకు ఒకటి ఏంటంటే నిద్ర విషయంలో చెప్తున్నా, అంటే ఇది ఓకే. ఇప్పుడు నువ్వు అన్నట్టు మనకి ఏదో చేయాలనుకున్నా నిద్ర పట్టాలి అంటున్నావు, ఓకే. కానీ నిద్ర రావడం కూడా నాకు తెలిసి ఆ గొప్ప వరం అనుకుంటాను. అదృష్టమే అనుకుంటా. చాలా మందికి మంచి రిలాక్స్గా నిద్రపోతారు, మంచి 10 hours 12 hours పడుకుంటారు. చూసాను నేను. నాకు 5-6 hours నుంచి నాకు నిద్ర రాదు. నాకు నిజం చెప్తున్నాను కదా. నేను ఒకవేళ నేను ఎప్పుడు 10-11 అయితే ఎప్పుడు పడుకోలేదు ఇప్పటిదాకా నాకు తెలిసి. అవంటే చిన్నప్పటి విషయం అంటే ఈ మధ్య కాలం చెప్తున్నా. ఎప్పుడంతా 12 తర్వాతనే పడుకున్నాయి. ఇక 12 తర్వాత 6కి లేస్తే కంపల్సరీ 6 to 7 ఆ టైంలో కంపల్సరీ లేస్తాను. ఇక నేను మెడిటేషన్ ప్రాక్టీస్ చేయ మంచిగా నిద్రపోనికి. 7 గంటల నిద్ర ఉండాలి. ఏం మెడిటేషన్ చేసినా ఏం చేసినా నా మైండ్కి అది లేదు. అంటే ఇప్పుడు నువ్వు మెడిటేషన్ చేస్తే మైండ్ రిలాక్స్ అవుతా అంటున్నావు, అంతేనా? అదే మైండ్ రిలాక్స్ అయితే నిద్ర వచ్చేట్టున్నది, లేకపోతే ఇష్టం లేదు. ఇక మైండ్ హార్ట్ కూడా మనకు. సో ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నావు, ఇప్పుడు అవన్నీ ఎప్పటికీ చేయాలి, ఇంకా చాలా రోజులు చేయాలి అని అంటే మనము మంచిగా రెస్ట్ తీసుకొని ఇవన్నీ ఉండాలి. ఇంపార్టెంట్ యాక్చువల్ కానీ ఎప్పుడు వస్తుందా అంటే ఓ రెస్ట్ ఎమ్మెల్యే అయినాక వస్తుందా, సీఎం అయినా నాకు డౌటే. ఇక రాదు అని చెప్తున్నా కదా. నాది ఎట్లా చెప్పాలి, ఇది లిమిట్లో అయింది, అది అన్లిమిటెడ్. ఇక నాది ఇప్పుడు సర్పంచ్ ఉన్నా, ఇంకెక్కువ ఆశపడుతున్నా. సీఎం అయినాక లిమిట్ వస్తుందా? ఇక అంటే సరే మనం సీఎం దాకా మనం భూమిలే కానీ ఎందుకు ఆ మాటలు కానీ చెప్తున్నా నేను. కాకపోయినా భూమని ఎందుకు అనుకోవాలి ప్రవీణ్? అంటే సరే మీ వాళ్ళు ఇప్పుడు మీ అందరూ ఎమ్మెల్యే సాబు అంతా, ఇగో ఎమ్మెల్యే సాబ్కి నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో ఇస్తున్నావు. సార్ నమస్తే, ఇగో నీ శిష్యునే నేను ఎండ్ ఆఫ్ ది. కానీ ఎవరికైనా ఒక ఛాన్స్ వస్తుంది కదా ప్రవీణ్. వస్తుంది, అదే ఉంటుంది. బట్ ఆశపడంలో తప్పు ఉందా? అవును, ఆశపడడం తప్పు లేదు, చెప్తున్నా కదా. నేను అదే ఆశతో ఇంకా నడు. జగ్గారెడ్డి సార్ సీఎం అయినాకనే కానీ చెప్తున్నా, ఆశ అనేది మనిషికి ఉండకపోతే వేస్ట్ కదా. నువ్వు ఈ పొజిషన్లోనే ఉండవు నీకు ఆశ లేకపోతే. అవును, కరెక్ట్ ఉంది. నాకు ఆశ లేదని అంటలే, కానీ ఇక సీఎం అనేది పెద్ద పోస్టు, అది ఈ రాష్ట్రానికి ఎవెన్చువల్గా అవుతాం కదా. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు, ఆయన ఎంత చేసినా ఏమైనా ఆయనకు ఈరోజు ఒక సీఎం పొజిషన్లోకి వచ్చిండు అని అంటే ఆయన ఏడు నుంచి స్టార్ట్. నాకు ఒకటి గుర్తుంది,
సీఎం అవుతా అంటే పక్కా అవుతా అన్నావు ఒకసారి. ఒకడు పక్కకి వెళ్ళి ఒకడు ఇంకోడు అట్లెట్ అవుతావా సీఎం నీ సీఎం అవుతావా అంటే అవు ఇప్పుడు ఎవరున్నారు సీఎం కేసీఆర్ ఏడికెళ్ళి స్టార్ట్ అయ్యిండు సర్పంచ్కి వెళ్ళి సర్పంచేనా కేసీఆర్ సార్ సర్పంచ్కి వెళ్ళి సర్పంచ్ చేసినట్టు ఫస్ట్ నాకు ఐడియా చేసిన తెలియదు కానీ ఎవరైనా ఏడికెళ్ళి స్టార్ట్ అయ్యారు కదా ఏదో ఒక బేస్ నుంచి వస్తారులే కింద నుంచి వస్తారు ఎవరు వచ్చినా జీల్ లేకపోతే ఆ జీల్ లేని సీఎం ఎందుకు కావాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అనుకున్నాడేమో సీఎం అయిదామని జీల్ ఉంది ఆయనకు బాగుంది కసి ఉండే అయ్యిండు సీఎం అయ్యిండు ఇవ్వడని అనుకున్నాడు ఈరోజు కానీ సీఎం అయ్యిండు వెళ్తున్నాడు మంచి మంచి కంట్రీస్ పోయి ఆడ స్పీచ్లు కాన్ఫిడెంట్గా ఇస్తుండు అంతే అంటే మనం ఆ పొజిషన్ పోతే ఆటోమేటిక్గా అంటే ఇప్పుడు మనం పోతుంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్ అనేది ఒక గుడ్ లెసన్ రా ఇప్పుడు అంతే ఇప్పుడు మనం మనం చేస్తున్న ఎక్స్పీరియన్స్ మనకు మంచి గుడ్ టీచర్ అంతే ఎక్స్పీరియన్స్ తో వచ్చేటోళ్ళు లీడర్లు అవుతారు స్టేట్లను వెళ్తురు అవునవును రైట్ ఆశపడడం తప్పలేదు అందరి తర్వాతనే మన టర్న్ వచ్చేదాకా వెయిట్ చేయాలి టైం వస్తే రెడీగా ఉండాలి అంతే దానికి అదే మన టైం వస్తే మనం ఎట్లాగో మనకు అది ఉంది మనకు ఆ కసి ఉంది ఎక్కడ దగ్గర పోతాం ట్రై చేస్తూనే ఉంటాం ఆశ అయితే పడడంలో తప్పలేదు కాబట్టి ఆశ ఉంది మనకు కూడా ఉంటుంది లేదని ఏం లేదు కానీ చూద్దాం ఓపెన్ గా ఆశ పడాలి ఏం కాదు నాకు ఆశ ఉంది నేను అది అచీవ్ చేయడానికి ఏం స్టెప్స్ తీసుకోవాలి నేను సర్పంచ్ కావాలి తర్వాత లేకపోతే జెడ్పీటీసీ కావాలి సారీ ఎంపీటీసీ కావాలి తర్వాత జెడ్పీటీసీ కావాలి తర్వాత ఎమ్మెల్యే ఛాన్స్ వస్తే ఎమ్మెల్యే అవుతా తర్వాత మినిస్టర్ అవుతా తర్వాత సీఎం అవుతా దానికి అన్నిటికీ రెడీ ఉన్నా అన్నప్పుడు సిగ్గుపడడం ఎందుకు అని అంటున్నాను సిగ్గుపడడం అని కాదులే కానీ ఉంటుంది ఉందిలే మనకు ఆ కసి ఉంది కాబట్టి చూద్దాం మనం ఇప్పుడు ఎక్కడ దాకా పోతామన్నా చూద్దాం కావాలి ఇప్పుడైతే కాన్స్టిట్యున్సీలో కొంత పేరు ఉంది మనకు అట్లా ఏం లేదు కాబట్టి చూద్దాం మీ సారే చెప్పిండు కదా నెక్స్ట్ ఎమ్మెల్యే రిజర్వేషన్ వస్తే మా ప్రవీణ్ నేను నిలబెడతా అని అంటుండు సార్ చాలా సందర్భాల్లో చెప్పిండు సార్ ఒకసారి అట్లాంటి గురువులు ఉండాలి ప్రవీణ్ అవునవును మెంటార్లు అట్లుంటే మజా వస్తుంది కదా లైఫ్లో లేకపోతే ఈ రోజు రేపు మెంటార్లు అంతా ఫేక్ మెంటార్లు ఉంటారు సార్ అట్లా ఫేక్ మాటలు మాట్లాడరు ఆయన దిల్ నుంచి దిల్ కొందరు ఫేక్ చెప్తారు కొందరు పొలిటికల్గా ఫేక్ మనుషులు ఉంటారు కొందరు అట్లా కాదు ఆ టైప్ కాదు ఆయన ఏదైనా మాట ఇచ్చిందంటే పొలిటికల్ విషయాలు చెప్తున్నా 100% ఆయన గుర్తుపట్టి నూనెకే అంటాడు అనుకుంటున్నాను నేను ఎవరికి పడితే వానికి అవసరం ఉంది చెప్పాడు ఆయన చెప్పినట్టే చేస్తాడు ఇప్పుడు ఒకరికి ఒక పోస్ట్ ఇస్తా అంటే పోస్ట్ ఇస్తాడు కంపల్సరీ అంతే ఎవరు వచ్చి వాళ్ళకి వచ్చి వేరే ఆపోజిషన్ పర్సన్కి ఎంతమంది రికమెండేషన్ చేసినా పట్టించుకోడు నేను ఆయన మాట ఇచ్చినా ఆ మాట చేస్తా ఈ మాట క్యాండిడేట్ దగ్గర కూడా ఆ కేపబిలిటీ ఆ క్యాలిబర్ చూస్తాడు అనుకుంటా అవును చూస్తాడు చూసే చెప్తాడు చెప్పాడు చేయగలుగుతాడు ఊరికే ఏం చెప్పాడు చూసే చెప్తాడు ఆల్సో ఇప్పుడు నాకు నచ్చినావు అనుకో నాకు నీ లెక్క ఉండాలనిపించాలి లేకపోతే అరే వీడు నా లెక్కనే ఉన్నాడు రవి అని ఈ రెండిట్లో ఉండాలి అట్లా అయితేనే నచ్చుతావు కదా అంతే అవును అదే చెప్తున్నా కదా ఇక సార్ కూడా నన్ను ఏం అబ్జర్వేషన్ తెలియదు కానీ అనేసిండు చాలా సందర్భాల్లో చెప్పిండమాట అండ్ ఆయన తర్వాత ఎంగోళ్ళకే కదరా లేపాలి ఈరోజు రేపు కొడుకులు బిడ్డలు ఇల్లే చూస్తున్నారు అరే ఆయన దగ్గర ఆ గ్రేట్నెస్ ఉంది కాబట్టి ఎవరినో నా శిష్యుడు రాబే అని ముంగడు తీసుకొచ్చి కొడుకు బిడ్డ లెక్క చూసుకునేది చాలా తక్కువ మంది ఉంటారు అవును గ్రేట్ పర్సన్ అయినా ఇక చెప్పుకుంటూ పోతే మాటల్లో చాలా మినిస్టర్ అవుతుండే ఆయన ఏం చేస్తాం ఇక సంగారెడ్డి పబ్లిక్ది దురదృష్టం అనుకోవాలి కదా అంతే అంతేనా అంతే ఇక ఏమన్నా బెటర్ చేసి ఉండాల్సింది ఆయన గెలవాలంటే ఎవరు సారా అంటే బెటర్ అంటే ఇప్పుడు పైసలేరా ఇప్పుడు మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో సార్ చెప్తున్నాడు నేను నిన్న అంటే వేరే వాళ్ళు ఇప్పుడు డబ్బులు పంచుతామంటే మేము డబ్బులు పంచితే మేము డబ్బు తీసుకుంటాం కానీ ఓటు ఇస్తాం కదా మా కడుపుని ఎందుకు కొడుతుర్రు అని చెప్పి పబ్లిక్ కొందరు అన్నారట వాళ్ళు డబ్బులు పంచుతుంటే ఇప్పుడు మాలాగా నేను కానీ ఇంకా మాలాగా లీడర్ లాగా కాకుండా సార్కి చెప్పిండ్రు ఇట్లా డబ్బులు పంచుతారు అన్న ఇట్లా ఏం చేయాలి ఏందా అంటే ఎందుకు ఏమంటారు వాళ్ళు మా పబ్లిక్ ఏమంటారు అని సార్ అడిగినప్పుడు వాళ్ళ పబ్లిక్ అన్నారంట ఒకరిద్దరితోటి మా లీడర్తోటి మేము డబ్బులు తీసుకుంటున్నాము వాళ్ళు పంచేటప్పుడు ఎప్పుడు పంచుతున్నాం తీసుకుంటే ఏముంది మా కడుపు ఎందుకు కొడుతున్నారు డబ్బులు తీసుకొని ఇవ్వండి అని అంటున్నారు అని చెప్పి సార్కి చెప్పినట్ట మరి అట్లాంటప్పుడు వద్దురా వాళ్ళు కడుపు కొడుతున్నామని మనం ఎప్పుడైతే అన్నారో అది మనకు మంచిది కాదు అట్లా వద్దు మనం ఓడిపోయినా సరే వాళ్ళ డబ్బులు తీసుకొని ఎవరిని ఏమనుకోండి మీరని చెప్పినట్టు జగ్గారెడ్డి సార్
అంటే చెప్తున్నా ఇప్పుడు కొందరు అట్లా కాదు, అంటే డబ్బు వంచకపోతే అని అనుకుంటారు కొందరు, డబ్బులు ఆపేస్తే వాళ్ళు పంచడం ఆపేసారు అనుకో ఆటోమేటిక్గా జగ్గారెడ్డి సార్ గెలిచినట్టు, మంచి మెజార్టీతో గెలుస్తాడు మళ్ళీ. వాళ్ళు డబ్బు వంచారు కాబట్టి అక్కడ దాకా వచ్చారు అంతే. కానీ ఆపలే అంటున్నా, ఆయన ఓడిపోయినకి కూడా అగ్రి అయ్యిండు. కానీ పంచానిగా మన దగ్గర లేవు, ఏదైతే అవుతుంది అదృష్టం అన్నట్టుగా వదిలేసిండు ఆయన. లేకపోతే ఆపొచ్చు అనుకుంటా, ఇప్పుడు మేము ఇంతమంది కార్యకర్తలు ఉంటాం, మేము అనుకుంటే ఆపొచ్చు. కానీ పండుకూరు 2-3 రోజులు ఇక బయటకే రాలేరు. పండుకూరు తప్పది, పడుకోవడం ఎందుకు అంటారు, ఎవరు పడుకోరు అంటారు? అంటే ఇప్పుడు సార్ పండుకూరు అంటే వాళ్ళు రోడ్ల మీద లేరు అని అంటే పైసలు పంచలేము కాబట్టి రోడ్ల మీద. అంతే మరి ఆబ్వియస్లీ అంతే కదా. ఇప్పుడు లాస్ట్ టూ డేస్ వాళ్ళు అదే పైసలు పంచి పని పెట్టిరు, ఇప్పుడు మేము రావాలంటే పైసలు కావాలి అంతే కదా. లేకపోతే వాళ్ళని ఆపాలి, వాళ్ళు ఆపితేనేమో పబ్లిక్ అట్లా ఫీల్ అవుతారు. అవును, కడుపు ఎందుకు కొడుతారు అంటారు. మేము పంచాలంటే మొత్తం డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేస్తాం, ఇంకా చేసే కష్టం చేసారు అందరూ. సార్ ఎంత చేయాలి అంత చేసిండు, మేము ఎంత చేయాలి అంత చేసినాము, అందరం చేసినాం అంతే. అదృష్టం అట్లా ఉండే చేసిన దానికి గెలుస్తామని అనుకున్నాము. అంతకుముందు సార్ చేసిన దాన ధర్మాలు కానీ అవి ఇవి అన్నీ ఇప్పుడు పండుగలు జాతరలు అవి ఎన్నో చేస్తుంటాడు. ఇక పేరు ఉంది సార్, గెలుస్తాడే అని అనుకుంది. యాక్చువల్గా మాకు మా రిపోర్ట్ ప్రకారం గెలుస్తాడే ఉండే. వాళ్ళు ఎప్పుడైతే డబ్బు వంచారో ఎలక్షన్ రేపు ఎల్లుండి అనగా అప్పుడే వాళ్ళు కొంత డబ్బు కాశపడ్డ పబ్లిక్ అంతా సార్ అయితే ఫర్ లైఫ్ కాంగ్రెస్ అంతే. కాంగ్రెస్ నాకు తెలుసు, సార్ కాంగ్రెస్. ఇంకా ఒకవేళ సార్ జల్లరా ఇట్లా తేడా కొట్టి బీజేపీలకు ఇప్పుడు మొన్న గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆయనకి ఎన్నో సార్లు ఎన్నో ఆఫర్లు నిజం చెప్తున్నా. ఆయన పరిస్థితులకు పోవాల్సింది, అంటే వేరే పర్సన్ ఉంటే అంటే వాళ్ళు ఎన్నో ఆఫర్లు ఇచ్చారు, రమ్మన్నారు, చేయమన్నారు. ఆయన పరిస్థితులకు ఆయనకున్న ఇప్పుడు కొంత అప్పుకు దానికి పోవాల్సింది, కానీ పోలేడు ఇక్కడ. ఎందుకంటే ఆయన మెయిన్ ఏంటంటే నేను అబ్జర్వేషన్ నాకు తెలిసింది చెప్తున్నా, రాహుల్ గాంధీ అంటే బాగా లైక్ చేస్తాడు. అవునా? చాలా అంటే చాలా ఇన్నోసెంట్ అయినా, చాలా మంచోడు, చాలా మంచి ఫ్యామిలీ అనేది అని సార్ చాలా సందర్భాలుగా నాతోటి కూడా ఒక్కోసారి 2 సార్లు అన్నాడు. నాకు అది గుర్తుంది. కాబట్టి ఆయన ఓడిగా వాళ్ళతోటే వాళ్ళు నమ్ముకొని ఉన్నాడు కాబట్టి ఆ పార్టీని వదిలిపెట్టి పోయేటంటే ఆ రోజు అవుతుండే బీఆర్ఎస్ పార్టీలకు. కానీ పోలే. లాస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడే గవర్నమెంట్ పోతుండే, గవర్నమెంట్లో ఉంటుండే, మినిస్టర్ తెచ్చుకుంటుండేనో ఇంకేదో చేస్తుండే, ఏదో చేస్తుండే, కానీ ఆ పని చేయలేడు ఆయన. రాహుల్ గాంధీ ఎట్లాంటి లీడర్ అంటారు అంటే ఇంత ఆయన మీద ఇట్లున్నది కదా మొత్తం తప్పు. ఆయన చాలా ఇన్నోసెంట్. ఇప్పుడు వాళ్ళకి చిల్లర రాజకీయాలు చేయడం, కానీ రాజకీయం చాలా తెలివి ఉంటుంది. తెలివి లేని మనిషి, చాలా తెలివి ఉన్నాడు, తెలివిగల్లోడు. అంటే ఆయన ఎట్లా అంటే ఇప్పుడు వేరే లీడర్లు కంపేర్ చేసుకుంటే వాళ్ళు రాజకీయం చేస్తారు. రాజకీయం అంటే ఓట్లు ఎట్లా వస్తాయి, వీళ్ళకి ఏం చేస్తే ఓట్లు వస్తాయి అట్లా ఆలోచిస్తారు. ఆయన అట్లా కాదు, అంటే వాళ్ళకి ఏం మంచి చేయాలని చెప్పి ఆలోచిస్తారు రాహుల్ గాంధీ. వాళ్ళు ఏం చేస్తే ఓట్లు వస్తాయని కాదు, మంచి ఏం చేయాలి అని, మంచి ఏం చేయాలి అనేది ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ చేసా, లేకపోతే ఏదో చేసా, లేకపోతే వాళ్ళకి ఇంకో ఏదో చేసా, వాళ్ళు ఓట్ల కోసం రాజకీయం చేస్తారు, గూడ్లకు దానికి దీని కానీ ఈయన టైప్ కాదు. అట్లా ఓట్లు రాకపోని అది వేరే విషయం. ఆయన ఒక దేశం మంచి కోసం ఆలోచిస్తుంది కాబట్టి అదే మంచి గురించి చెప్తాడు. ఇక వేరే అవి ఇవి చెప్పడానికి నాకు రాదు, చెప్పాడు ఆయన. ఎంపీ టికెట్ తెచ్చుకుంటాడా జగ్గారెడ్డి సార్? ఎంపీకి నాకు తెలిసి సార్కి ఇంట్రెస్ట్ లేదు, నాకు తెలిసి చెప్తున్నా, అతను అనలేదు. కానీ ఎంపీ టికెట్కి ఆయన పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. మరి ఎవరు కాదు అంటే సారు చెయ్యమని పార్టీ చెప్తే మాత్రం చేయడానికి రెడీ ఉంటాడు. ఇంట్రెస్ట్ ఉందా అంటే ఆయనకు ఇంట్రెస్ట్ లేదు. ఆయన ఓకే ఇళ్ళ పడుతుంటే టికెట్ ఈయనకి అట్లా ఏం లేదు. కానీ ఎవరు చెయ్యను అన్నప్పుడు ఎవరు చేస్తలేదు, నువ్వే చెయ్యు జగన్ అని చెప్పి ఒకవేళ రేవంత్ రెడ్డి కూడా వాళ్ళు సీఎం ఎవరైనా అన్నారనుకో, పార్టీ అని చెప్పింది అనుకో, 100% చేస్తాడు అట్లా కూడా. ఇంకా డిసైడ్ కాలేవు? ఏం డిసైడ్ ఇంకా కాలే. ఎప్పుడైతే ఎత్తుండొచ్చు, మేబీ 2-3 డేస్లో 23లో ఎత్తుండొచ్చు అనుకుంటా. ఓకే. ఐ థింక్ ఎవరు అంటే ఇప్పుడు ఈరోజు సర్పంచ్ పొజిషన్లో ఉన్నావు, నా ఫ్రెండు, కంఫర్టబుల్ ఉన్నాము, అదొకే. కానీ ఐ థింక్ ఎండ్ ఆఫ్ ది డే సీఎం అయినా ఎవరైనా మనుషులే కదా. అందరం మనుషులేమే. అందరికీ అన్నీ ఉంటాయి. అందరికీ అంటే ఎంజాయ్ చేయాలని ఉంటుంది, కొందరికి అన్ని రకాలుగా ఉంటాయి. అందరం మనుషులమే. ఇది చేయొచ్చు, ఇది చేయొద్దు అనేది మనకు వీళ్ళ మీద ప్రెషర్ ఒకటి ఉంటుంది, మీడియా ప్రెషర్, రైట్. అంతే, మీడియా ప్రెషరా లేకపోతే
పబ్లిక్ ఏమనుకుంటారు అనేది ఇలాంటి వల్లనే కొంత స్టాప్ అవుతారు కానీ ఎవరికి చేంజ్ అవుతామని ఎవరికి ఉండదని అందరికీ ఉంటుంది. కానీ ఐ హోప్ అండ్ ఐ విష్ దట్ యూ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ పాలిటీషియన్. ఎందుకంటే ఇదే కదా ఇక కెరియర్, నీకు లైఫ్, నీ జిందగీ మొత్తం దీనికే సైన్ చేసిన, అంతే. ఇంకా పాలిటిక్స్ కే సైన్ చేసిన. స్టార్ట్, ఇది శురువాత్ మాత్రమే. ఇంకా ముంగడు ఉన్నది, ఏడు దాకా అయితే ఆడదాకా రెడీ. న్యాయంగా నీతి నిజాయితీ తోని ఎంత పెద్దగా అయితే అంత పెద్దగా ఎదుగుదాం, అంతేనా? అంతే. అండ్ అందరు కూడా ఇట్లా ఓపెన్ హార్ట్తోని చలో దిస్ ఈజ్ లైఫ్. పాలిటీషియన్స్కి కూడా ఒక లైఫ్ ఉంటుంది. పాలిటీషియన్స్ కూడా ఇట్లా ఫ్రీగా ఉండాలనుకుంటారు, ఫ్రీగా మాట్లాడాలనుకుంటారు, ఫ్రీగా చేయాలనుకుంటారు, చిన్న పెద్ద. ఎందుకంటే ఇప్పుడు ఒక సీఎంకి సర్పంచ్ అనేది ఇట్లా సర్పంచ్ ఆడరాబే అని అనుకోవచ్చు, కానీ సర్పంచే ఎండ్ ఆఫ్ ది డే. సీఎంఏ అంటే సర్పంచ్ కూడా ఆడుకోవాలన్న డ్రీమే ఉంటుంది. ఎవరి వాల్యూ వాళ్ళకి ఉంటుంది. సర్పంచ్ విలేజ్ లెవెల్లో సర్పంచ్ వాల్యూ సర్పంచ్కే, అంతే. ఇక స్టేట్ లెవెల్ ఆయనకి వాళ్ళు సీఎంని పట్టించుకోరు కదా, సర్పంచ్నే అంతే. ఇప్పుడు ఉంటారు మా విలేజ్ పబ్లిక్ ఉంది, సీఎం పోగలుగుతారు వాళ్ళు, పోలేరు కదా. అవును, వాళ్ళకి ఏదైనా నేనే కదా ఇవన్నీ. అవును, అంతే ఉంటుంది. అది సీఎం కానీ ఎవరి లెక్కల వాళ్ళు. కానీ గోల్ ఈజ్ టు లైక్ గ్రో, అంతే. ఇప్పుడు ఒక్కటే దగ్గర ఉండాలనుకోం కదరా, ఒక్కొక్క లెవెల్ మీదకే పోవాలనుకుంటాం. ఆడనే ఉండాలంటే ఇంకేం జిందగీ. నీకు నిద్ర పడుతుండే మంచిగా, మంచిగా పండుకుంటుండే. సర్పంచ్ సాలరాబాయ్ అనుకుంటే పండుకుంటుంటే ఇంకేమన్నా రాబాయ్, ఇంకేం చేయొచ్చు, వీడికి రాదు కదా. మంచి నిద్ర పట్టాలంటే పుడితే మంచి రిచ్ పర్సన్ గానే పుట్టాలి, లేదంటే మొత్తం గరీబ్ ఇంట్లోనే పుట్టాలి కంప్లీట్గా. ఇట్లా మిడిల్గా ఉంటే ఎక్కడ ఉంటుంది, ఏం అర్థం కాదు. అంటే కొందరికి అంటే ఇట్లా ఇప్పుడు నాలాగా ఉన్న మైండ్ల గురించి చెప్తున్నా. ఇప్పుడు ఏం లేని గరీబులకి ఏముంటుంది, వాళ్ళు కూడా పెద్ద ఆలోచించారు. ఆ రోజు కష్టపడితే తింటారు, పంటారు, హ్యాపీగా ఉంటారు, చాలా బాగుంటుంది నిద్ర వాళ్ళకి. సీరియస్ చెప్తున్నా. వాళ్ళ కిందికి వెళ్ళి ఏమన్నా పాములు అని ఎలుకలు అని ఏం పోని పట్టించుకోరు వాళ్ళు. అంటే వాళ్ళకి నిద్ర అంత 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 మంచిగా పడుకుంటారు, సుఖంగా పడుకుంటారు. మళ్ళీ మంచిగా ఉన్నాడనే పడుకుంటుండొచ్చు. మిడిల్ ఉన్న అయితే నాగలాల్సినైతే ఎవరు పడుకోరు. ఆశ అంటే కొంచెం ఆశ ఉన్నవాడైతే గొప్ప, అంటే ఇంకేం చేయొచ్చు అనే ఆశ ఉన్నవాడైతే కష్టం. నేనేం రికమెండ్ చేస్తాను తెలుసా, ఈ హార్ట్ఫుల్నెస్, ఈ యోగ నిద్ర అని ఇట్లాంటివి ఏమి ఉన్నారా, ఇవన్నీ ట్వీక్స్ కంపల్సరీ కదా. నిద్ర అయితే కంపల్సరీ, రెస్ట్ కావాలి. వీడు యాజ్ ఎ దోస్త్ యాడ్ చేసుకున్నాం అనుకో, కొంచెం మనకి ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఒక కమ్యూనిటీ ఉంటుంది, దీంతో మనం ఒక నేర్చుకోవచ్చు. ఆ దోస్ని యాడ్ చేసుకుంటాం. మెడిటేషన్ ఉంది, అరే ఇది యాడ్ చేసుకుంటే నీకు మంచిగా నిద్ర పడుతుంది, నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, నువ్వు జర మైండ్ని ఎట్లా ట్రైన్ చేసుకోవచ్చు సెంటర్లో పెట్టుకోనికి అనేది ఒకటి యాడ్ చేసుకుంటాం. సో అట్లా మంచి ఏవైతున్నాయో అవన్నీ యాడ్ చేసుకుంటూ పోవాలి. గబ్బు ఏవైతున్నాయో, మందు, ఈ ఆల్కహాల్, అడ్డమైన ఫ్రెండ్షిప్స్, అడ్డమైన కొడుకులు, ఇలా అందరినీ మేనేజ్ చేసుకుంటూ పోతున్నాం అనుకో, ప్లస్ యాడ్ చేసుకుంటూ పోతున్నాం అనుకో, మనకు గ్రోత్కి హెల్ప్ అవుతుంది వాస్తవం అనేది నా బిలీఫ్. బట్ అండ్ ఐఎమ్ షూర్ యు ఆర్ ఎ స్మార్ట్ పర్సన్, యూ నో అరే గిది మనకు పనికి వచ్చేది, గిది మనకు పనికి రాంది, గిది పక్కకు పడేది ఉంటాను. నాకు పనికి వచ్చే దాంట్లోనే పోతా నేను, లేకపోతే పనికి రాదంటే నేను తీసేస్తాను. ఆబ్వియస్లీ ఇప్పుడు చెప్తున్నా కదా, నేను కూడా కొన్ని అంటే అప్పుడు కొన్ని సంవత్సరాల ముందు నేను కూడా మందు కంటిన్యూగా కొద్ది రోజులు తాగిన, కొద్ది రోజులు, సంవత్సరాలు కాదు, కొద్ది రోజులు కంటిన్యూగా తాగుతున్నాను ఇట్లనే ఫ్రెండ్ సర్కిల్ను అక్కడికి. దాని తర్వాత నాకు అర్థమైంది, ఆ తాగినన్ని రోజులు నేను ఏం చేయలేను, జీరో, కంప్లీట్ జీరో. ఇక నేను ఏం సంపాదించింది లేదు, ఏం చేసింది చూస్తే అంతా వేస్ట్ ఉంది, ఏం ముందుకు పోలేకపోయాను నేను. ఇక దాన్ని నాకు నా మైండ్లో అది ఉండిపోయింది. అదే కొద్దిగా ఈ మందు వల్ల టైం వేస్ట్, డే అంతా నేను ఏమనుకుంటాను అంటే అప్పుడు డేలో స్టార్ట్ చేస్తుండే, ఏం చేయలేము ఇక డేలో తాగకూడదు, తాగినామంటే మళ్ళీ ఈవినింగ్ పడుకుంటే నెక్స్ట్ మార్నింగ్ అంతే ఉండే, మళ్ళీ నెక్స్ట్ ఇంతే. ఇది కంటిన్యూ జరిగింది కొద్ది రోజులు. ఇక అప్పుడు నాకు అర్థమైపోయింది ఇక ఏం లేదు ఇక తాగడం వల్ల ఏంది మనం కోల్పోతామని అర్థమైపోయి నేను మందు అనేది అప్పటి నుంచి నేను డేలో తాగడం అయితే కంప్లీట్గా మానేసిన. ఇప్పటిదాకా నేను తాగలేదు, డేలో నేను తాగా, ఎటన్నా బయటకు వస్తే ఎప్పుడన్నా అంతే, కొంత చిల్ కానీ అంతే. అది కూడా నేను తాగాలని కాదు, అంటే చిన్నగా తీసుకుంటాను అంతే. అది కూడా కానీ అది కూడా చెప్పగలుగుతున్నా అంటే కాన్ఫిడెన్స్ ఉంటేనే కదా ఇక మాట్లాడుతాం. సూపర్ రా భయ్, జబర్దస్త్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. థ్యాంక్స్ ప్రవీణ్, గివ్ మీ ఎ హగ్.
ఓకే చలో.